నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రిఫ్లెక్షన్లో మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. నాకు తెలిసి మీ అందరికీ వారు చాలా 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 సుపరిచితులు. అయితే చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎంతోమంది మూర్ఖులకి చాలా గట్టిగా సమాధానాలు కూడా చాలా బాగా చెప్పారు. అంటే నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టు సమాధానాలు చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. అయితే నార్మల్గా హిందుత్వం అనేసరికి ఎంతోమందికి ఎన్నో డౌట్స్, అంటే డౌట్ తోటే హిందుత్వం మొదలవుతుంది. అదేందో అర్థం కాదు. సో వాటికి సంబంధించి మరికొన్ని విషయాలు మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. వీరు శ్రీ యోగి ప్రభాకర్ గురూజీ, సౌరపీఠాధిపతి. అంటే హిమాలయాల్లో దాదాపుగా 40 ఏళ్ల పాటు హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేశారు అని చెప్పేసి నేను విన్నాను. అయితే దానికి సంబంధించి నాకు కూడా చాలా తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నాను. మీ తరపున మీ డౌట్స్ అన్ని నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఈచ్ అండ్ ఎవరీ క్రీచర్ ఇస్ డిపెండ్స్ ఆన్ మీ ఓన్లీ. వీ ఆర్ ద సైంటిస్ట్స్, నాట్ సైంటిస్ట్. రాముడు తప్పు చేసినా అనుభవించాల్సింది. 130 నుంచి 160 సీట్లను రాసి ఇచ్చాను, జేబులో పెట్టుకోమని. ఎలా చూడొచ్చు మీ హిమాలయ ప్రయాణాన్ని? అసలు పని మర్చిపోతున్నాడు అంటే ఏమిటైంది? దీన్ని బట్టి అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులు, దైవీ శక్తులు. అంటే పైకి వెళ్ళి కూర్చోవడం అంటే హిమాలయాల దగ్గరే కూర్చోవడం, లేకపోతే మానసికంగా అంత మీరు అనుకున్నట్టు హిమాలయాల్లో ఉన్న వాళ్ళు ఏ వ్యక్తి కోసమో ఏ లోకం కోసమో పనిచేయరు. ఎస్, విశ్వ కళ్యాణానికి మీరు ఇచ్చే నిర్వచనం హిమాలయాల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అని చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి వీడి పరిస్థితి ఏంటి మధ్యలో ఉన్నవాడు? మీరు అడిగినటువంటి ప్రశ్న రాముడు అడిగాడు, అందుకు మీరు ఒక్కళ్ళే అడగలేదు ఈ ప్రశ్న. కర్మ సిద్ధాంతం మీరు మార్చగలుగుతాము అంటున్నారు. ఈ బంధం సంస్కారం అనేటటువంటి దాన్ని బట్టి తల్లిదండ్రులను కూడా మీరే సెలెక్ట్ చేసుకుంటారు. మనందరం ఒకే జాతి, మనుష్య జాతి. మన కులం మానవ కులం. థర్డ్ ఐ అంటే మూడవ కన్ను గురించి చాలా మాట్లాడుతుంటారు చాలా మంది. మార్కెటింగ్ మెటీరియల్. సైంటిస్టులకి తెలిసినది విజ్ఞానం, అది వినాశనానికి దారితీస్తుంది. బీజేపీ దాని యొక్క కర్మ ఫలితం ఈరోజు అనుభవిస్తుంది అనే టైప్లో ఒక విషయం చెప్పారు. అయోధ్యలో గతంలో మీకు హెచ్చరించడం కూడా జరిగింది. వీళ్ళు రేపు జరగబోయేది ఏదో మాకు తెలుసు, అప్పటికే ముందే మీ టీవీలు చూసుకోండి. కేవలం సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి మేము నాస్తికులము అనేటటువంటి ఒక ముసుగేసుకొని ఎవరైనా నాస్తికులు రమ్మనండి, ఓకే నా ఆస్తి అంటే ఏంటి చూపిస్తాను. సనాతన ధర్మం పాపులు రక్షించేవాడు కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆయన రామకోటి రాసి తెచ్చిపోయాడు అతను. గురుజీ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు గురుజీ? బాగున్నా. అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ ఛానల్కి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. శుభం. చాలా ఆనందంగా ఉంది. మొదటి ప్రశ్న గురించి, ఎందుకంటే నేను ఎక్కడ మీ గురించి చూసినా కూడా హిమాలయాలు అనేది మొదటిగా వినపడుతుంది. అంటే హిమాలయ ఋషులతో చాలా మందితో మాట్లాడారు, అక్కడ డైరెక్ట్గా ఎన్నో తెలుసుకున్నారు. వీరికి సంబంధించినటువంటి ఎన్నో డౌట్స్ని అక్కడ క్లారిఫై, అంటే చాలా అంటే డౌట్ని మనం అడగడం ద్వారా తెలుసుకోవడం వేరు, ఎట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో మీరు ఎక్స్పీరియన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎలా చూడొచ్చు మీ హిమాలయ ప్రయాణాన్ని? ముందుగా హిమాలయాలు అంటే ఏంటి, ఎందుకు హిమాలయాలకి మన పూర్వీకులందరూ కూడా వెళ్ళి అక్కడే తపస్సు చేయాలి, ఎస్ దేవుడు ఎక్కడ లేడు అనేటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అవును. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. దేవుడు ఎక్కడ లేడు అంటే ఎక్కడా లేడు అదే పదాన్ని మనం 3 రకాలుగా ప్రయోగించవచ్చు. దేవుడు ఎక్కడా లేడు అనేవారికి ఎక్కడ లేడు అని అడగచ్చు. ఎక్కడ లేడు? సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అని నమ్మేటటువంటి సిద్ధాంతం సనాతన సాంప్రదాయం. అయితే అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడిని అన్ని చోట్ల దర్శించవచ్చు. సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. ప్రతి అణువులోనూ పరమాత్మ యొక్క దివ్య భవ్య శక్తి ఉన్నది. కానీ దాన్ని అనుభవంలోకి తీసుకోవాలంటే ఏ ప్రదేశంలో ఏ విధంగా అనుభవంలోకి వస్తాడు అని పెద్దలు తెలుసుకుని నిర్దేశించి వారికి అనుగుని మనకు మార్గదర్శకులై
ఆయా ప్రాంతాలని నిర్దేశించి అవి పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా తీర్థక్షేత్రాలుగా మనకు అందించారు. ఆ పరంపరలో కొనసాగుతున్నటువంటి మనం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి హిమాలయాలకు వెళుతున్నాం. హిమాలయాలు అనేటటువంటివి ఈ భూమండలం మీద ఎత్తైనటువంటి ప్రదేశం. అది సాధారణంగా ఎత్తైన ప్రదేశం ఎంచుకున్నప్పుడు శక్తిని విడుదల చేయాలన్నా శక్తిని పొందాలన్నా ఒక టవర్ పెడతాం మనం. దాన్ని ఏమంటారు? ట్రాన్స్మిషన్ అండ్ రిసీవర్. మీరు ఇంటి మీద టీవీ ఛానల్స్ బాగా రావాలంటే ఇంటి మీద డిటిహెచ్ పెట్టుకున్నట్టుగా ఎత్తైన ప్రదేశంలో పెడతాం, ఇంటి కింద పెట్టుకోం. అలాగే శక్తిని పొందాలన్నా శక్తిని విడుదల చేయాలన్నా ఒక ఎత్తైన ప్రదేశం కావాలి. ఎందుకు అంటే ట్రాన్స్మిషన్ సరిగ్గా కావాలి, డిస్టర్బెన్సెస్ లేకుండా, ఇంకొక ఫ్రీక్వెన్సీలు క్రాష్ కాకుండా ఉండడం కోసమని మనం ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం. అలాగే ఈ భూమండలం మీద ఎత్తైన ప్రదేశం హిమాలయాలు కాబట్టి పరిపూర్ణమైనటువంటి సిద్ధిని శుద్ధితో పొందాలి కాబట్టి శుద్ధి కలిగినటువంటి ప్రాంతం హై యాటిట్యూడ్లో ఉంటుంది ఎత్తైన ప్రదేశంలో. ఇప్పుడు మనం ఇక్కడ 5 ఉన్నాం. ఈ 5 ఆలోచనలు చేస్తుంటారు. కెమెరామాన్ దాని లోపల ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ సరిగ్గా మనం ప్యాన్ చేయగలుగుతున్నామా అని ఆలోచన ఉంటుంది. నేను సరిగ్గా అడగగలుగుతున్నానా అని యాంకర్కి ఉంటుంది. పక్కన వినేవాళ్ళు నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నానని ఆలోచన ఉంటుంది. అలాగే వివిధమైనటువంటి ఆలోచనల యొక్క తరంగాల యొక్క క్రాష్ అవుతూ ఉంటుంది. ఆ క్రాష్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు అడగాలనుకున్న ప్రశ్న కంటే ఇంకో ప్రశ్న ఏదో అడుగుతారు. మీరు అక్కడ రాసుకున్న అన్నీ అడగలేరు నన్ను, ఎందుకంటే అభిప్రాయం మారిపోతుంది. ఆలోచనలు అనేటటువంటి తరంగాలు ఇవి అన్నిటికంటే హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి తరంగాలు మనసు రిలీజ్ చేస్తుంది. మనుషులు అంటే మనసులు కలిగిన వారు. ఎవరైతే మనసులు ఉంటాయో వాళ్ళే మనుషులు. ఆ మనసుతో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనుషులు అయ్యారు. అంటే వారి మనసు యొక్క ఆలోచన తరంగాలు ఈ విశ్వం అంతా వ్యాపితం అవుతుంటాయి. వ్యాపితమైనప్పుడు దాంట్లో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనేక రకాల ఆలోచనల యొక్క పరంపరతో కూడినటువంటి తరంగాల యొక్క వేవ్ లెంత్ వెళ్తుంటుంది. అందుగురించి ఆల్టిట్యూడ్ భూమి మీద ఉన్న సమాంతర ప్రదేశాల్లో ఎప్పుడు కూర్చున్నామో అన్నీ సమాంతరంగా ఫ్రీక్వెన్సీ క్రాష్ అవుతుంటాయి. అప్పుడు మనిషి తాను చేయాలనుకున్నది ఏదో అది చేయకుండా ఇంకోటి ఏదో చేస్తుంటాడు. ఒక మనిషి ఓ డెస్టినీ నిర్ణయించుకుని అటు వెళ్తుంటాడు. పక్కన ఏదో యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ 10 గంటలకు వెళ్ళాలి. కానీ ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం వలన యాక్సిడెంట్ అనేటటువంటిది వాడు దృష్టిలో పడడం వలన వాడు దానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఆ సమయం వెచ్చించి మనసు దాని మీద లగ్నం చేసి అసలు పని మర్చిపోతున్నాడు. అంటే ఏమిటైంది? దీన్ని బట్టి ఆలోచనని డ్రైవ్ చేసింది ఏదో ఫోర్స్. అలాగే అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు దైవీ శక్తులు కొనసాగుతూ ఉంటాయి. ప్లెయిన్ ఏరియాల్లో ఒకే వేవ్ లెంత్ వెళ్తుంటుంది. అందుచేత ఆ వేవ్ లెంత్లో మనం అనుకున్నటువంటి డెస్టినీని చేరలేకపోవచ్చు. కానీ యోగులు సాధకులు అనేటువంటి వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీలన్నింటినీ దాటుకుని ఆల్టిట్యూడ్ దాటేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇవన్నిటిని దాటి పైకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న, అంటే పైకి వెళ్ళి కూర్చోవడం అంటే హిమాలయాల దగ్గరే కూర్చోవడం లేకపోతే మానసికంగా అంత ఉత్కృష్టమైన స్థితికి కూడా వెళ్ళొచ్చు కదా? మానసికంగా అంత ఉత్కృష్టమైన స్థితి ఉంటే అంటే యోగులకి ఋషులకి మన సనాతన సాంప్రదాయాలకి లేదని మీ ఉద్దేశం? లేదని అనట్లేదు నేను. మరి మీ ఉద్దేశం? యోగులకు ఋషులకి బేసిక్గా వాళ్ళకి ఆ స్థితి ఉంటుందని చెప్పేసి ఆ స్థితి ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా హిమాలయాలు ఎందుకు ఇక్కడ కూడా ఉండొచ్చు కదా? ఆ స్థితి ఉన్న వాళ్ళకి ఉండొచ్చు. రమణ మహర్షి ఉన్నారు. అదే నేను అనేది. గతంలో ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎస్, మీరు ఆ స్టేట్కి వెళ్ళిపోతే మీరు ఎక్కడున్నా ఒకటే. అంతే అంతే కదా, అర్థమవుతుందా? అందు గురించి ఆ స్థితికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాలి. రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక సాయినాథుడు, వీళ్ళు ఆ స్థాయికి గతంలోనూ హిమాలయాల్లో సాధన చేసిన తర్వాత ఆ శరీర ధారణ చేసి నూతన శరీరంతో వచ్చి ఈ సమాజానికి ఏదో ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. మీరు అనుకున్నట్టు హిమాలయాల్లో ఉన్న వాళ్ళు ఏ వ్యక్తి కోసమో ఏ లోకం కోసమో పనిచేయరు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ అంటే వాళ్ళు ఈ ప్లానెట్ కోసం పనిచేయరు, విశ్వం గురించి పనిచేస్తారు, విశ్వ కళ్యాణం కోసం.
అంతేగాని దిస్ ఇస్ ఎ స్మాల్ ప్లానెట్ ఇన్ దిస్ యూనివర్స్. విశ్వ కళ్యాణానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? విశ్వ కళ్యాణం అంటే ఇప్పుడు మీకు జ్వరం వస్తుంది, మీకు హాస్పిటల్ ఉంది, అవును, అర్థమవుతుందా? మీకు వైద్యుడు ఉన్నాడు. కానీ భూమికి జ్వరం వస్తే ఎస్, భూమి ఈజ్ ఆల్సో, దానికి కూడా ఒక ప్రాణి. భూమి, దాని కుటుంబం సౌర కుటుంబం. ఈ కుటుంబంలో ఏదైనా ఒత్తిడి వస్తే, సౌర కుటుంబానికి ఒత్తిడి వస్తే ఎవరు చేస్తారు? ఓకే, సౌర కుటుంబమే కాదు, దెర్ ఆర్ సో మెనీ గెలాక్సీస్, దెర్ ఆర్ సూపర్నోవాస్, గెలాక్సీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ద టోటల్ క్రియేషన్ depends on the yogic power. That yogi's mission is different. Okay. Your thinking is different. ఇప్పటి వరకు మీరు అనుకున్నారు ఇదే లోకం అని, ఇది లోకం కాదు. ఇలాంటి లోకాలు భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తప్పులోక, సత్యలోకాలు, హతల, వితల, సతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. There are so many creatures are there. Each and every creature depends on me only. Me means the power of ద ఈశా. ఈశా మీన్స్ శాసించేవాడు, శాసనకర్త. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించే జగత్యాం జగత్, ఉపనిషత్ వాక్యం. కాబట్టి మీరు అనుకునే లిమిటెడ్ స్థాయిలో యోగులు ఉండరు. ఈ విశ్వ కళ్యాణానికి దోహదపడేటువంటి ఒక కార్యక్రమం చేసేటువంటి కొందరు ప్రచారకులు, కొందరు బోధకులు, కొందరు బాధకులు, కొందరు ప్రచారకులు, కొందరు ప్రసారకులు, కొందరు దివ్యాత్మలు, కొందరు శుద్ధాత్మలు, కొందరు మహాత్ములు, వీళ్ళందరూ క్యాడర్స్ ఉంటాయి. ఇవన్నీ బయట లోకానికి తెలియదు, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. నేను అనుకునేది అంటే, చాలా మంది అనుకునేది నా ద్వారా మీ ముందుకు వస్తుంది. ఎందుకంటే నాకు కొంత విషయంలో క్లారిటీ ఉంది కాబట్టి నేను సనాతన ధర్మం గురించి మాత్రమే పని చేస్తున్నాం మన రిఫ్లెక్షన్ ఛానల్ అనేది. బట్ ఏంటంటే ఇటువంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి, ఆల్రెడీ మీరు క్లారిఫై చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు క్లారిఫై చేస్తేనే బాగుంటుంది కూడా, ఎందుకంటే మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఎంతో చేశారు కాబట్టి. అండ్ మీరు చెప్తే నమ్మడానికి చాలా మంది ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అండ్ మరొక ప్రశ్న, ఇప్పుడు నేను అన్నాను కదా, అక్కడ మీరు హిమాలయాల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అని. ఇప్పుడు మనం మీరు అనుకున్నట్టు ఈ శరీరం ఇప్పుడుది కాదు మీది. ఈ శరీరం ఇప్పుడు వచ్చింది, కానీ మీరు ఇప్పుడు వాళ్ళు కాదు, నేను ఇప్పుడు వాడిని కాదు. మనం సనాతనం. అంటే సనాతనం అంటే ఈ జీవం అనేది ఎప్పటి నుంచో ఉన్నది, కానీ శరీరం అప్పుడప్పుడు వస్తుంది. మొన్న ఇంటర్వ్యూలో మీరు ఇంకో డ్రెస్సు, ఇంకో తలపాగా పెట్టుకున్నారు, ఇప్పుడు వేరే డ్రెస్ మారింది కానీ మీరు మారలా. సింపుల్గా చెప్పాలి, ఇన్ ద సేమ్ వే శరీరం మారుతుంది కానీ నువ్వు మారవు, నేను మారను. నేను నువ్వు జీవులమై ఉన్నావు. జీవులు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆత్మ ఒకటే మన ఇద్దరిది. ఓకే, 2 ఆత్మలు, 3 ఆత్మలు, 4 ఆత్మలు, 10 ఆత్మలు ఉండవు. ఈ విశ్వం అంతా ఒకటే ఆత్మ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. ఓకే, జీవులు వేరుగా ఉంటారు, ప్రాణాలు వేరుగా ఉంటాయి. ప్రాణం పోతుందే కానీ జీవుడు పోడు. అర్థమవుతుందా? ప్రాణం వేరు, వాయువు వేరు, గాలి వేరు, ఆయువు వేరు. ఇవన్నిటి డివిజన్ తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది విషయాలనేవి. కాబట్టి ఈ శరీరం అనేటటువంటిది అప్పుడప్పుడు ధారణ చేస్తాం. ఆ ధారణ చేసేది ఒక నిమిత్తం మాత్రమే ధారణ చేయడం వేరు, యాదృచ్ఛికంగా పుట్టడం వేరు. ప్రతి జీవుడు వెనక ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని తెలుసుకుని ఆ డెస్టినీని చేరడానికి మనకు శరీరం రాబడుతుంది. కానీ కొందరు లౌకికమైనటువంటి ఈ విషయ వాసనలకి మరిగి ఒకరు యాంకర్గా మారుతారు, ఒకరు ఫోటోగ్రాఫర్గా మారుతారు. వాళ్ళు ఆ ఛానల్ మారిపోయి డెస్టినీ మర్చిపోతారు. అసలు డెస్టినీ ఏంటంటారు? మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం మోక్షం. యాక్చువల్గా ఆ ప్రశ్న నేను రాసుకున్నాను, మోక్షం. ఈ మోక్షం ని డిఫైన్ చేయమంటే ఏమని డిఫైన్ చేస్తారు మీరు? మోక్షానికి డిఫినేషన్ మిమ్మల్ని అడగాలని నేను తప్పకుండా చెప్తాను. నేను ఎందుకు అనుకున్నాను అంటే నాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే ఇంకా ఆ స్థితికి నేను రాలేదు. ఓకే, చాలామంది సాధకులు సాధన చేస్తూ ఉన్నారు. మన కులం సాధకులం, మన జాతి నిజాయితీ. కాబట్టి భారతీయ సనాతన సాంప్రదాయంలో ఈ శరీరం అనేది ఒక సాధనం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. సాధనం అంటే ఏమిటి? రాయడానికి సాధనం ఏమిటి? చేతిలో ఉన్నటువంటి దాన్ని మీడియం, ఒక మాధ్యమం. పొలాన్ని దున్నడానికి నాగలి, హలం. రాత రాయడానికి కలం.
కాబట్టి అది ఒక సాధనం మాత్రమే. అవును. శరీరం కూడా ఒక సాధనం మాత్రమే. ఈ సాధనంతో సాధించాల్సిన సాధ్యం అయితే ఉందో దానికోసం చేసే ప్రయత్నం పేరు సాధన. సాధనం, సాధ్యము, సాధన. ఈ సాధన అంటే చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నం ద్వారా ఈ సాధనాన్ని ఉపయోగించి చేసే ప్రయత్నం సాధన ద్వారా సాధ్యాన్ని పొందడం. ఏది సాధ్యం? మోక్షం. మోక్షం. ఆ మోక్షం అంటే ఏంటి అని ప్రశ్న వేసినప్పుడు మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం అంటుంది. మోక్షం అంటే ఏమి కాదురా, మోక్షం అంటే సరిగా తెలుసుకోవడం. అదేంటి? సమ్యజ్ఞానం, జ్ఞానం వేరు ఉంటుందా అంటే ఇక్కడ సమ్యజ్ఞానం అనేటటువంటి ప్రయోగం చేశారు వశిష్ఠ మహర్షి. వారి శిష్యులైనటువంటి శ్రీరామచంద్రుడికి జ్ఞానోపదేశం చేసేట సమయంలో ఏమని చెప్పారు? మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. మీరు అడిగినటువంటి ప్రశ్న రాముడు అడిగాడు. అందుకు మీరొక్కళ్ళే అడగలేదు ఈ ప్రశ్న. రాముడు అడిగాడు, అర్జునుడు అడిగాడు. ప్రతి యుగంలో ప్రతి ఒక్కరూ అడిగారు, వాళ్ళ గురువులు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈయన పేరేంటి? అమోఘంగా అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా అడిగారు. ఇప్పుడు యోగి ప్రభాకర్జీ సమాధానం చెప్తున్నాడు. అంటే ఆ గురువే ఈ గురువు, ఈ గురువే ఆ గురువు, ఆ శిష్యుడే ఆ అర్జునుడు, ఈ అర్జునుడు, ఆ రాముడు ఈ రాముడు. ప్రశ్నించేవాడు రాముడు, అర్జునుడు, చెప్పేవాడు గురువు. ఇది పరంపరగా వస్తున్నదే సనాతన సాంప్రదాయం. ఆ ప్రశ్న అప్పుడు ఉంది, అప్పుడు సమాధానం చెప్పారు, ఇప్పుడు ఉంది, ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. చెప్పేవారు వారే, అడిగేవారు వారే. కాకపోతే వచ్చినటువంటి ఈ కాల ప్రవాహంలో వచ్చేటువంటి జీవులను ఉద్ధరించడానికి ప్రతి యుగంలోనూ కూడా ఈ ప్రశ్న వస్తుంది. దాని సమాధానం చెప్తూనే ఉంటారు. మోక్షం అంటే ఏమీ కాదు, తెలుసుకుంటాం. సమ్యజ్ఞానం, విబోధితం, సరైనటువంటి జ్ఞానం ద్వారా పరిపక్వత చెందినటువంటి స్థితి పేరు మోక్షం. అంతేగాని మోక్షం అంటే సినిమాల్లో చూపించినట్టు ఇక్కడి నుంచి జ్యోతి ఇలా వెళ్ళి పైన ఆకాశంలో ఒకరుంటే ఆ జ్యోతిలో కలిసిపోతే ఇది సినిమాటిక్ మోక్షం. సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది గురించి. ఇప్పుడు ఉండేటటువంటి అందరి సామాన్య ప్రజలకి చాలా దగ్గరగా చేరువయ్యేది సినిమా. సినిమా మాధ్యమం ద్వారా అంటే కొంత మంచి ఉంది, లేదని కాదు. కానీ ప్రభావం ఏదైతే ఉన్నారు మీరు ఇప్పుడు మోక్షం అనగానే ఆటోమేటిక్గా కళ్ళ ముందు ఒక ఇల్యూజన్ కనిపించేది ఏంటి అంటే టక 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 లైట్లు అవి ఇవి మీరు అన్నట్టుగా జ్యోతి ఒకటి పోతా ఉంటది లోపల నుంచి బయటికి. మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం, చాలామంది స్వామీజీలు, చాలామంది మాతాజీలు వచ్చి ఆ అమ్మవారు కనపడింది, నాతో మాట్లాడింది, ఇవన్నీ కూడా సినిమాటిక్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో ఉండవు. ఇవన్నీ అర్థమైందా? ఎవరికి ఏ దేవుడు కనపడ్డు. ఎందుకంటే దేవుడు లేనివాడు, దేవుడు లేడు. అంటే లేడా అంటే ఉన్నాడు, ఉన్నాడంటే ఎలా ఉన్నాడు, లేడంటే ఎలా లేడు. కనిపించారా, దర్శనం ఇచ్చారా? దర్శనానికి చూపుకి తేడా ఉంది. దృష్టి, చూపు వేరు, దృష్టి వేరు, దర్శనం వేరు. వీటి వ్యత్యాసాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడే చెప్పగలుగుతాడు. లేకపోతే ఈ సినిమాల యొక్క ప్రభావం చేత స్వామీజీలు కూడా ప్రభావితం అయితే మనం ఏం చెప్పలేము. అటువంటి స్వామీజీల ద్వారా ప్రభావితమైన వాళ్ళు లక్ష్యాన్ని చేరడానికి బదులు అలక్ష్యాన్ని చేరతారు. ఆ లక్ష్యాన్ని చేరలేరు. ఇప్పుడు చెప్పండి, మోక్షం అంటే ఏమిటి? తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? దగ్గరికి నేను వచ్చాను ఫైనల్గా. ఏం తెలుసు? నా కంక్లూజన్ ఏమిటి తెలుసుకోవడం? వాస్తవం ఏంటి అని. వాస్తవం వేరు, నిజం వేరు, సత్యం వేరు. మీరు వాస్తవం తెలుసుకుంటే అది లక్ష్యం కాదు. వాస్తవం ఎప్పుడు కూడా అది సత్యం కాదు. నిజం కూడా సత్యం కాదు. నా ఉద్దేశంలో వాస్తవము నిజము సత్యానికి తేడా లేదు కాబట్టి నేను వాస్తవం అన్నాను. నీ అభిప్రాయంతో శాస్త్రానికి సంబంధం లేదు. నువ్వేమైనా అభిప్రాయపడు, కానీ శాస్త్రం శాసనాతీత శాస్త్ర అగ్ని లాంటిది, కాల్చి పడేస్తుంది నువ్వు చేయి పెడితే. దాని ద్వారా దీపం లాగా వెలుగు చూసుకో, ఆ వెలుగులో నడుచుకో, నీ లక్ష్యాన్ని చేరు. సత్యం అనేది, శాస్త్రం అంటే సత్యం. శాసనాతీత శాస్త్ర, శాసనం లాంటిది. శాసనం ఉల్లంఘిస్తే ఏం చేస్తారు? రైట్ సైడ్ వెళ్ళామనుకో, లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది ఏం చేస్తారు? చలాన్ వస్తుందా రాదా? యూ మస్ట్ బి పనిష్. అర్థమవుతుందా? అలాగే శాసనాలు ఇష్టం వచ్చినట్టు మీరు వక్రీకరించి మాట్లాడితే అది పాపమై, శాపమై, నీ జీవితానికి లోపమై నిన్ను బంధిస్తుంది. అందుచేత శాస్త్రాలను సరిగా అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. మూడింటికి మధ్య తేడా
ఏంటో చెప్తే ఆ తర్వాత వాస్తవం అంటే వస్తువులతో కూడినటువంటి ప్రపంచంలో నువ్వు చూసేది ఇంద్రియ జ్ఞానంతో, ఇంద్రియాలకు అందేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వాస్తవం అంటారు. నిజం అంటే ఈ ఇంద్రియ జంతుమైనటువంటి జ్ఞానం ద్వారా కొన్నిటిని ఊహిస్తావు, కొన్నిటిని నువ్వు కల్పన చేసుకుంటావు. ఆ కల్పన చేసి ఊహించేదాన్ని నిజం అంటారు. అర్థమవుతుందా? అంటే వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా నీవు పొందినటువంటి అనుభవాన్ని, నీవు ఆ అనుభవం ద్వారా నీ జ్ఞానానికి అందినటువంటి విషయాన్ని విశదీకరిస్తూ దాన్ని నువ్వు నమ్మితే దాన్ని నిజం అంటారు. సత్యం అంటే అది ఎప్పటికీ మారనటువంటిది, ఎప్పుడు ఉండేది, అది సనాతనం. సత్యం వాస్తవమే కదా, సత్యమే సనాతనం. సత్యం వాస్తవమే కదా అంటే వాస్తవం కాదు కదా, ఆ వాస్తవాలకు అందేది కాదు. ఓకే, వస్తువుల ద్వారా అది ప్రకటించబడదు, నీ ఆలోచనకు అందనటువంటిది అది జ్ఞానం. అది జ్ఞానమునకు మాత్రమే అందేది. అది కూడా బీ అలర్ట్, డోంట్ గో ఇన్ టు ద సెకండ్ క్వశ్చన్, బీ అలర్ట్. సత్యం అంటే జ్ఞానమునకు మాత్రమే అందేది. ఏ జ్ఞానము? సమ్యక్ జ్ఞాన విబోధితం. శ్రీరామచంద్రుడికి చెప్పింది సమ్యక్ అనే పదాన్ని వాడారు జ్ఞానం వల్ల. ఇప్పుడు మనం చెప్పేది నిజము, వాస్తవము, జ్ఞానమునకు అందవచ్చు. కానీ సరైనటువంటి జ్ఞానం అంటే అది శాస్త్ర విశ్లేషితమైనటువంటి జ్ఞానం, శాస్త్ర పరిశీలనాత్మక జ్ఞానం. శాస్త్రాన్ని ప్రయోగించి తదనుభవం పొందిన తర్వాత ఆ అనుభవం ద్వారా అవగాహనకు వస్తే దాన్ని సమ్యక్ జ్ఞానం అంటారు. అంచేత జ్ఞానానికి సమ్యక్ జ్ఞానానికి తేడా ఉంది కాబట్టి సమ్యక్ జ్ఞాన విబోధితం అన్నారు. మోక్షం అంటే నువ్వు విడుదల పొందడం అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్, వరల్డ్లీ బాండేజెస్, లేకపోతే మెంటల్లీ బాండేజెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు రిలీవ్ ఫర్ ఆల్ బాండేజెస్. ఓకే, అప్పుడు ఏ ప్రింటు లేనటువంటి తెల్ల కాగితం మిగులుతుంది, ఏ అక్షరం లేకుండా. ఆ తెల్ల కాగితం ఎలా ఉంటుందో అలాగే మనం ఉంటే మిగిలేది, అక్షరాలు లేకపోతే మిగిలేది తెలుపు. ఆ తెలుపు తెలుపుతుంది ఏమీ లేదని. ఏమీ లేని స్థితికి వెళ్ళడమే మోక్షం. ఓకే, ఏమీ లేకుండా ఉండాలంటే ఎలా? నీకు ఏ డౌటు లేకుండా ఉండాలంటే అది తెలిసి ఉండాలి, లేకపోతే అన్ని డౌట్లు తీరిపోయి ఉండాలి. అదే తెలిసి ఉండాలి, లేదా వదిలేసి ఉండాలి. అదే వదిలేసి ఉండడం అనేటటువంటి తమో గుణం, అంటే తామసిక స్థితి. అర్థం? తామసిక, రాజసిక, అలాగే సాత్విక గుణాలకి ఆ పైన ఉన్నటువంటిది మోక్షం, త్రిగుణాతీతం. సో గురుజీ, మీరు హిమాలయాల్లోకి వెళ్ళారు. అసలు వెళ్ళాలి అనిపించడానికి గల కారణం ఏంటి? నిజానికి మనం వెళ్ళాము అనుకుంటాం, కానీ మనం వెళ్ళం. ఎక్కడికి మనం వెళ్ళం. వాస్తవం, మనం వెళ్ళం. ఇప్పుడు మీ చేత అనిపించేది, నా చేత వినిపించేది మన వెనక వేరే శక్తులు. ఖచ్చితంగా. మీ గతంలో ఇప్పుడు అందరూ కూడా నా దగ్గరికి ఈ మూమెంట్ అంతా కూడా మోడీ గెలుస్తాడా ఓడిపోతాడా, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. చంద్రబాబు గెలుస్తాడా ఓడిపోతాడా, పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కువ ఇవి అడుగుతుంటారు వచ్చి. ఓకే, నేను చెప్పాను, చంద్రబాబుకి చెప్పాను 130 నుంచి 160 సీట్లని రాసి ఇచ్చాను, జేబులో పెట్టుకోమని. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతాడనేది ఇక్కడి నుంచి నేను మాట్లాడి ఈయనకి వినిపించా. ఈరోజు ఇది మాట్లాడతాడు. ఒక యోగి యొక్క ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందో చూడని ప్రాక్టికల్గా చూపించా. అలాగే చంద్రబాబు ఏం మాట్లాడతాడు మళ్ళీ అది కట్ చేసి మళ్ళీ ఇది చూపించా. అలాగే 160 సీట్లు వస్తుందని ఏ మీడియా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకే, ఫోన్లోనే మీకు చూపిస్తాను. నేను రాసిచ్చింది ఏది, ఆయనకి పర్సనల్గా రాసి ఇచ్చినటువంటిది రికార్డెడ్గా ఉంటుంది కదా, అది మీకు చూపిస్తాను. అంటే ఒక యోగి యొక్క థాట్ ఫోర్సు ఎలా జనరేట్ చేయగలుగుతాడు అనేది ప్రాక్టికల్గా ఇప్పుడే మీకు చూపిస్తాను. అలాగే మోడీకి సీట్లు బీజేపీకి తగ్గిపోతాయి, అది ఇప్పుడు చెప్పింది కాదు, 2 ఇయర్స్లో నేను రికార్డ్ చేసి మా ఆశ్రమంలో ఇచ్చి వచ్చింది. ఇది ఎవరు ఊహించారు? ఊహించరు. వీ కెన్ ట్రాన్స్మిట్ ఎవ్రీథింగ్. దట్ మచ్ పవర్ ఈస్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ. అంటే ప్రతి శరీరంలో ఈక్వల్ ఫోర్స్ ఉంది. ఆయనలోను మీలోను ఈయనలోను నాలో ఉన్నది ఒకే ఆత్మ. ఆత్మశక్తి
గాలిలో లేవగలుగుతాం మనం, భూమి నుంచి లేవిటేషన్ చేయగలుగుతాం, నీటి అడుగున కూర్చోగలుగుతాం, అగ్నిలో కూర్చోగలుగుతాం. మేము పంచాగ్ని సమాధి అనేటటువంటిది ప్రాక్టికల్గా మీ కెమెరా ముందు చేసి చూపించవచ్చు. ఓకే. చుట్టూ అగ్నిలు పెట్టుకుని పైన అగ్ని పెట్టుకుని మన శరీరాన్ని వదిలేసి ఆత్మ చైతన్యంలో లీనమైనప్పుడు శరీరాన్ని ఏమీ చేయలేదు. దానికి ప్రాక్టికల్ ఒక వీడియో చూపిస్తారు మా వాళ్ళు. శరీరాన్ని కట్ చేసుకుని బ్లేడ్తో, ఏది ఎలక్ట్రికల్ సాతో కట్ చేసుకొని శరీరం వేరు నేను వేరు అని నిరూపించి చూపించినటువంటి విషయాలు కూడా చూడవచ్చు. అంటే శరీరం మనం కాదు, ఇది శరీరం ఒక సాధనం మాత్రమే. ఈ సాధనానికి అతీతమైన జీవుడు ఉన్నాడు, ప్రాణం ఉంది, జీవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది ఎనర్జీ. ఫ్యాన్లో ఉన్నప్పుడు తిరుగుతుంది, బల్బులో ఉన్నప్పుడు వెలుగుతుంది, గీజర్లో ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది, ఫ్రీజర్లో ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది. కానీ ఒకటి మార్పు చెందుతుంది గ్యాడ్జెట్ని బట్టి, దానికి ఉన్నటువంటి పరికరం సాధనాన్ని బట్టి. అలాగే మనలో ఉన్నటువంటి శక్తి అందరిలో ఉన్నది ఒకటే. అక్కడ ఉన్నప్పుడు యాంకర్ అయ్యాను నేను, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పృచ్ఛకుడు, ఇక్కడ బోధకుడు, ఇద్దరం ఒకటే. మనం చేసే సాధనాన్ని బట్టి, సాధనం బట్టి రిఫ్లెక్షన్ వస్తుంది, దాని గుణం యాడ్ అవుతుంది. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ టెండెన్సీ, 2 ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ, 3 ప్రీవియస్ టెండెన్సీ. అంటే పునర్జన్మ, గత జన్మ యొక్క సంస్కారం. గత జన్మ సంస్కారం లేకపోతే అమోఘ్ ఈ దీంట్లోకి రారు. సనాతన ధర్మం సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. అలాగే సంస్కారం లీడ్ చేస్తుంది. ఏ సంస్కారం ఎక్కువ లీడ్ చేస్తుందో అదిగా మారుతాం. 3 సంస్కారాలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంప్రాప్తించినటువంటి జీన్ కోడ్లో రికార్డెడ్గా ఉంటుంది, అంటే ప్రీవియస్ సాఫ్ట్వేర్, genetic software, and the environmental software. You are writing the new software into this gadget. You are acquired the knowledge from the outside world. నీ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి నువ్వు సంక్రమించినటువంటి సంస్కారం. 10 మంది దొంగలు ఉంటే చుట్టూ మనం కూడా దొంగలుగా ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలని ఆలోచిస్తాం. 10 మంది మీడియా పీపుల్ ఉంటే ఈ మీడియాలో మనం మీడియాని ఎలా గొప్పగా చేయవచ్చు అని ఆలోచన వస్తుంది. దిస్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ. అండ్ ద ప్రీవియస్ టెండెన్సీ వాజ్ సబ్టల్ లెవెల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే గత జన్మ సంస్కారం ఉంటుంది, దాన్ని బయట నుంచి నువ్వు ప్రేరణ చేసినప్పుడు అది బయటకు వస్తుంది. ఓకే. ఏ సంస్కారమైనా. అలాగే జెనెటిక్ అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి జీన్లో ఉంటుంది, బయట నుంచి. అంటే చింతకాయలు పొల్లగానే ఉంటాయి, మామిడి చెట్టు తీపిగా ఉంటుంది. అలాగా మామిడి చెట్టుకు పుట్టిన మామిడికాయలు, చింత చెట్టుకు పుట్టిన చింతకాయలు, అన్నీ కాయలే. అయితే ఇక్కడ మిమ్మల్ని అడిగిన ప్రశ్న, అంటే మీరు హిమాలయాల్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అదే చెప్తున్నా, ఎవరు వెళ్ళాలనుకోరు. దీస్ ఆర్ ద టెండెన్సీస్ యాక్ట్. అదే అంటే అండ్ ఆల్సో మన అవసరం సిద్ధాశ్రమం. యాక్చువల్గా హిమాలయాలు అట్రాక్ట్ అయ్యేది సిద్ధపురుషులు మాత్రమే. మామూలు వాళ్ళు యాత్రికులు వస్తారు కానీ అక్కడ నుంచోలేరు, కూర్చోలేరు, ఉండలేరు. ఎంత ప్రయత్నం చేసినా మీరు ఉండరు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ సెలెక్టెడ్ పర్సన్. అందరూ హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక ఉండవచ్చు కాక, కానీ కోరిక వేరు, దాన్ని సిద్ధింపజేసుకోవడానికి సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం ఉండాలి మనకి. హిమాలయాలు మీరు చూసేటటువంటి హిమాలయాలు ఫిజికల్ హిమాలయాస్, అంటే కంటికి కనపడే హిమాలయాలు ఒకటి, సూక్ష్మ హిమాలయాలు అని ఉంటాయి, అంటే కంటికి కనపడదు. అలాగే స్థూల సూక్ష్మ కారణ హిమాలయాలు ఉంటాయి. అలాగే మీ శరీరానికి కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉంటుంది. స్థూల శరీరంతో స్థూల హిమాలయాలు చూడగలుగుతారు మీరు. ఒకవేళ సూక్ష్మ హిమాలయాలకు వెళ్ళాలంటే సూక్ష్మ శరీర ధారణ కావాలి. అలాగే కారణ శరీర ధారణ కావాలి. అక్కడ ఉంటాయి సిద్ధాశ్రమాలు. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్, ఆల్ ద గాసిప్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద యూట్యూబ్. నీ గొట్టం నీ ఇష్టం, అంతే కదా. నీ గొట్టం అంటే గొట్టం అది ఇష్టం. ఇక్కడ అందుగురించి యూట్యూబ్ మీన్స్ నీ గొట్టంలో నీ ఇష్టం. ఇక్కడ అది ఉండదు, సత్యం అలా ఉండదు. కాబట్టి హిమాలయాలు అనేవి మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు బయట చెప్పేటటువంటి యూట్యూబ్లు చెప్పే హిమాలయాలు కాదు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం మనం.
40 సంవత్సరాలు పట్టింది మాకు. ప్రత్యేకించి నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగిన కారణం కూడా అదే. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో కూడా నేను అదే చెప్పాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు చెప్పడం వేరు అని. అందుగురించి ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్పేది, ఇప్పుడు మీరు అక్కడ ఏదో శంబల నగరం అని ఇవన్నీ గ్రాఫిక్స్తో చెప్తా ఉంటారు కొంత ఛానల్స్, చూపిస్తున్నారు. అవును, ఇవన్నీ కూడా మీ ఊహా చిత్రాలు. అంతే కదా. ఇది నిజమే కానీ సత్యం కాదు. వాస్తవమే, నిజమే కానీ సత్యం కాదు. ఓకే, సత్యాన్ని అది రీవీల్ చేసేటటువంటి అధికారం కానీ అర్హత కానీ మాకు లేదు. మీరు అడిగినా మేము చెప్పం. ఓకే, హిమాలయ సీక్రెట్స్ అని. ఓకే, ఇప్పుడు కొంతవరకు నేను చెప్పగలుగుతాను. హిమాలయాల్లో, ఫిజికల్ హిమాలయాల్లో అంటే భౌతికమైనటువంటి హిమాలయాల్లో గుహలు ఉంటాయి. ఈ గుహల వరకు వెళ్ళేవాళ్ళు అక్కడ వరకే పరిమితం అవుతారు. ఈ గుహల్లో వారికి ఇచ్చినటువంటి అసైన్మెంట్ చేయడం వరకే ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ ఫేజ్ హిమాలయాల్లోకి వెళ్ళాలంటే ఈ శరీరంతో వెళ్ళలేరు. దీనికి ప్యారలల్ జోన్స్ అని నిర్దేశించబడినటువంటి జోన్స్ ఉంటాయి. జోన్ మీన్స్ ఒక చోటకి మనం లాగబడతాం, మనం వెళ్ళం. ఈ శరీరం తీసుకువెళ్ళబడుతుంది. ఐ డోంట్ నో వై ఐ ఆమ్ గోయింగ్, ఐ ఆమ్ వాకింగ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, దెన్ వీ విల్ సిట్ దేర్. అక్కడ మనం కూర్చోబెట్టబడతాం. కూర్చోబెట్టబడిన తర్వాత అక్కడి నుంచి ఈ శరీరం మనకు ఉండదు. అనదర్ జోన్లోకి ప్రవేశిస్తాం. అనదర్ జోన్లో ఈ శరీరం ఉంటుంది. ఆ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఆ జోన్ కూడా మనకు చుట్టూ మీరు సినిమాల్లో చూసినట్టు అందరు యోగులు కూర్చొని తపస్సు చేస్తుంటే మామిడి పళ్ళు ఇలాగా, పళ్ళు ఇలాగా, పువ్వులు అన్ని పక్షులు అన్నీ ఉండి అలాగా మనకి బాబా సినిమాలో చూపించినట్టు ఉండదు. బాబాజీ గురించి వీళ్ళు చెప్పినట్టు కథలు ఉండవు. ఎందుకంటే ప్రత్యేక అనుభవం పొందినటువంటి నేను చెప్తున్నాను కాబట్టి అక్కడ ఎవరికి కనపడరు. ఎందుకంటే ఇది అదృశ్యం సదృశ్యం. అందుగురించి దీంట్లో మనకి ఒక లీలగా ఒక కార్యక్రమం అందుతూ ఉంటుంది. అది మనం చేస్తున్నామనే భావన లేకుండా చేయబడుతుంది. అది అయిపోయిన తర్వాత సిద్ధాశ్రమానికి ప్రవేశించే వాళ్ళు ఈ జోన్ తర్వాత వెళ్ళరు. ఆ థర్డ్ ఫేజ్లోకి ఎవరు సిద్ధాశ్రమంలో ప్రవేశించరు. ఎవరైతే పూర్ణ సిద్ధులు ఉన్నారో వాళ్ళ మాత్రమే ప్రవేశించేది. అది మనకు కూడా అవగతమైన అయ్యేటటువంటి విషయం కాదు, లీలగా తెలుస్తుంది. ఆ సిద్ధ పురుషులు ఉండేటటువంటి సిద్ధాశ్రమాలు, వాటినే మీరు శంబల అంటారో ఇంకో అంటారో ఏమనుకుంటారో అనుకోండి. మాకు తెలిసిన పంచసిద్ధాశ్రమాలు ఉంటాయి. ఈ పంచసిద్ధాశ్రమాల్లో ప్రపంచాన్ని అంటే విశ్వాన్ని, ప్రపంచం అంటే మనం అనుకున్న వరల్డ్ మ్యాప్ కాదు, టోటల్ క్రియేషన్. టోటల్ క్రియేషన్ ఈజ్ 1% ఓన్లీ ఇన్ దిస్ యూనివర్స్. టోటల్ యూనివర్స్లో మనం అనుకునే పాదార్థిక లోకం అంటే పదార్థం, మాస్ అంటే మెటీరియల్, మ్యాటర్ అంతా కలిపితే 0.1% ఓన్లీ. ఏమర్థమైంది? గెలాక్సీలు, సూపర్నోవాలు అన్నీ కలిపితే 1% ఉంది పదార్థం. మిగతా రిమైనింగ్ పార్ట్ ఇది అంతా కూడా ఖాళీ మీన్స్ కాలా మీన్స్ డార్క్ మీన్స్ డార్క్ ఎనర్జీ. అంటే చూడలేదా, కనిపించదా? ఇప్పుడు వరకు సైంటిస్టులకి అంది 0.1%. వీఆర్ ద సైంటిస్ట్స్, నాట్ సైంటిస్ట్స్. పూర్ణులు సెయింట్స్. సనాతన ధర్మంలో సెయింట్స్ ఉంటారు కానీ సైంటిస్టులు ఉంటారు. సైంటిస్టులకి తెలిసినది విజ్ఞానం, అది వినాశనానికి దారితీస్తుంది. సైంటిస్టులు తెలుసుకున్నది ప్రశాంతతకి, వికాసానికి ఇది దారితీస్తుంది. ఏ సైంటిస్ట్ కనిపెట్టినా దాని వెనక వ్యాపారం ఉంటుంది. అంచేత సైంటిస్ట్ కనిపెట్టింది ఒక మాలిక్యూల్లో 1% కూడా కనిపెట్టలేదు. ఒక యాటంలో ఉన్నటువంటి 1% మాస్ గురించి అధ్యయనం సాగుతుంది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు. కానీ దాని గురించి పూర్ణంగా తెలుసుకో. నీళ్ళ గురించి తెలుసు కదా, నీటిలో మాలిక్యూల్ ఉంటుంది. ఆ మాలిక్యూల్ ద్వారా దాహం ఎలా తెలుస్తుందో ఇంతవరకు సైంటిస్టులకు తెలియదు. అలాగే కితకితలకు తెలుసా? టికల్స్. కితకితల గురించి ఇంతవరకు సైంటిస్టులకు తెలియదు. నాకు నేను పెట్టుకుంటే కితకితలు లేదు, ఇంకొకళ్ళు పెడితే ఎందుకు కితకితలు వస్తుంది, దీని గురించి తెలియదు. హౌ ద హ్యూమన్ బీయింగ్ విత్ 3-story బిల్డింగ్, హౌ కెన్ యూ మేనేజ్ ద మూవింగ్ పిల్లర్స్? ఏంటి అర్థమైంది? ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్. 3 ఫ్లోర్లు కలిగినటువంటి బిల్డింగ్ని 2 మూవింగ్ పిల్లర్స్ మీద ఎలా నడుపుతున్నాడో ఈనాటికి సైంటిస్టులకు అందని విషయం.
కాబట్టి సైంటిస్టులకి పరిమితమైన జ్ఞానం ఉంది, సెయింట్స్కి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. ఓకే. కాబట్టి సైంటిస్టులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏ సైంటిస్ట్కి లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళకు ఉంది. వాళ్ళు ఇలా వాదోపవాదాలకి వీటి కోసం దిగజారి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు. లేదంటారు? అవసరం లేదు. ఈ శాస్త్రవేత్తలకి ఎట్ సేమ్ టైం మన యొక్క ఇప్పుడు మీరు ఋషి పరంపర ఏదైతే అంటున్నారో, సైంటిస్ట్ అని ఏదైతే అంటున్నారో, వీరికి మధ్యలో వీరి వైపున వెళ్తున్నారు. వీరికి అపారమైన, మీరు చెప్పినట్టుగా అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది. వీళ్ళు వ్యాపారం అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, బట్ వీరి జ్ఞానాన్ని ప్రపంచం కోసం ఉపయోగిస్తున్నారు. కానీ మధ్యలో ఉండేవాడు ఇది వాస్తవమా, లేకపోతే ఇది మాకు కనబడుతుంది, ఇది మాకు కనిపించదు, ఇది వీళ్ళు మాకు చెప్తున్నారు, మీరు అంటున్నారు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి వీడి పరిస్థితి ఏంటి? మధ్యలో ఉన్నవాడిని ఎవరి పరిస్థితి ఏమవదు. ఎవరి సంస్కారానుగుణంగా వాళ్ళు నడుస్తూనే ఉంటారు. నేను 100 చెప్పినా, ఈ టీవీలో 100 చెప్పినా వారి సంస్కారానుగుణంగానే వాళ్ళు జీవిస్తుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎవరు అవుతారంటే నీలో సంస్కారం మ్యాచ్ అయితేనే అవుతారు. లేకపోతే నేను చెప్పే విషయాలను విభేదించి కింద కామెంట్లో పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను అబ్బా అద్భుతంగా చెప్పారనే కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరెవరు సంస్కారానుగుణంగా వాళ్ళకి కనపడుతుంది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు లోకాల నల్లగా కనపడుతున్నాయి వస్తువులు. అంటే సంస్కారాన్ని మార్చలేమంటారా? సంస్కారం మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ బాగా, నా యొక్క ప్రభావం బాగా అవుతూ ఉంటే ఎన్విరాన్మెంటల్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద జెనెటిక్ నాలెడ్జ్ అండ్ ద ప్రీవియస్ ఆల్సో. ప్రీవియస్ కరెక్షన్ అనేటటువంటిది ఉభయపది అనేటువంటి భూమి మీద ఉంది, ఇంకెక్కడ లేదు. భూలోకంలో మాత్రమే ఉన్నది కరెక్షన్ సెంటర్ ఇది. దానికే దీనికి ఉభయపది అంటుంది శాస్త్రం. ఓకే. ఉభయపది అంటే కరెక్షన్ చేసేటటువంటి సెంటర్ ఏదైనా ఉంటే ఇక్కడే, ఇంకా ఏ లోకంలో లేదు, దేవలోకంలో లేదు. దేవలోకంలో ఉన్నటువంటిది ఏంటంటే బాగా తాగడం, తిరగడం, పబ్బులాగా క్లబ్లాగా డ్యాన్స్ చేయడం, అంతకుమించి. ఓకే. సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, దేవలోకం అనే దాని గురించి. అది పక్కన పెడితే ఇప్పుడు ఉభయపది అన్నారు. అండ్ సంస్కారాన్ని భూలోకం అయితే ఎప్పుడైతే ఉన్నామో మనం మార్చగలుగుతాం అంటున్నారు. సంస్కరించగలిగేటటువంటిది ఇక్కడే అంటున్నారు. కర్మ సిద్ధాంతం ఏదైతే కర్మలు చేసామో దాని ప్రకారం మనం నడుస్తాము అని చెప్తారు. మీరేమో మార్చగలుగుతాము అంటున్నారు. ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది కదా దీనికి మధ్యలో. ఇప్పుడు కర్మ సిద్ధాంతం మూలంగానే మనం చేసే ప్రతి పని కర్మ ఆధారితంగానే జరుగుతుంది. మనకు వచ్చే కష్ట నష్టాలు, సుఖభోగాలు, సంతోష విచారాలు, దట్ వాజ్ రికార్డెడ్ ఆన్ అవర్ ఫోర్ హెడ్. ఓకే అని చెప్తారు అని. మరి ఇది జరిగితే మనం చేయాల్సిందే ఉంది. ఇక వాసన అంటుంటారు వీటిని గత జన్మలో చేసిన యొక్క కర్మ యొక్క ఫలితాలని వాసన అంటారు. మీరు ఒక గ్లాసులో పాలు పోసారు, పాలన్నీ తాగేశారు. తాగిన తర్వాత ఆ పాలు లేవు, గ్లాస్ కడిగారు, వాసన చూస్తే ఏముంటుంది? పాల వాసన వస్తుంది. అలాగే శరీరం అనేది మారినప్పటికీ ఆ రికార్డెడ్ సంస్కారం అనేది జీవుడిలో ఉంటుంది. ఆ రికార్డ్ పట్టుకొని మీరు ఉదాహరణకి ఒక పూరి తినాలనుకున్నారు ఉదయాన్నే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్కి బయలుదేరారు. వెళ్తే ఇంకా గొప్పగా ఉంటుంది పక్క హోటల్లో అంటే, కానీ ఆ హోటల్కే వెళ్దాం అంటారు. లేదురే ఇక్కడ బాగుందంటే, లేదు అక్కడికి వెళదాం అంటారు. 2 చోట్ల పూరి ఉంటుంది, ఆ హోటల్కే ఎందుకు వెళ్ళాలంటే దానికి మీకు అటాచ్మెంట్ ఉంది, అందుకని అటు వెళ్తాను. ఈ తక్కువకి ఇచ్చినా వెళ్ళరు, రుచిగా ఉన్నా వెళ్ళరు, వినరు. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ సంస్కారం ఏది? అటాచ్మెంట్. దాన్నే బంధం అంటారు. ఈ బంధం సంస్కారం అనేటటువంటి దాన్ని బట్టి తల్లిదండ్రులను కూడా మీరే సెలెక్ట్ చేసుకుంటారు. తల్లిదండ్రులు మిమ్మల్ని పుట్టించరు. ఓకే. మీరు ఏ జాతిలో పుట్టాలో, ఏ కులంలో పుట్టాలో, ఏ తల్లిదండ్రులు పేదవాళ్ళ ఇంట్లో పుట్టాలో పెద్దవాళ్ళ ఇంట్లో పుట్టాలో నిర్ణయించుకునేది మీ సంస్కారం మాత్రమే. సంస్కారం అంటే ఏమిటి? కర్మ, గత జన్మలో చేసినటువంటి అలవాట్లు, ఆచార వ్యవహారాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గర ఉంటుంది. ఇట్ వాజ్ రికార్డెడ్. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాడు నాన్ వెజ్ హోటల్కి వెతుక్కుంటూ ఉంటాడు, వెజిటేరియన్ తినేవాడు వెజిటేరియన్ హోటల్ వెతుక్కుంటాడు. ఎందుకంటే వాడి సంస్కారానుగుణంగా, వాడి గతంలో చూసినటువంటి అనుభవానికి మ్యాచ్ అయ్యేటటువంటిది చూసుకుంటాడు. అలాగే తల్లిదండ్రులు కూడా మీ తల్లిదండ్రులు పుట్టించలేదు. యువర్ సంస్కార లీడ్స్ టు దట్ పేరెంట్స్. అర్థం? అది సెలెక్ట్ చేసుకుంటుంది. తద్వారా కులం, జాతి, మతం అన్నీ కూడా వస్తాయి.
ఆ తర్వాత వచ్చిన తర్వాత నువ్వు బ్రాహ్మణుడిగా మారాలి అనుకున్నావు, ఏదో కులంలో పుట్టి బ్రహ్మజ్ఞానాన్ని అవకాశం చేసుకుంటే పూర్తిగా అది వస్తుందా అంటే ఈ మిక్స్డ్ కల్చర్ వస్తుంది. అంటే గత సంస్కారం పూర్తిగా చూడండి. ఒక ఎగ్జాంపుల్, బీటీ వంకాయ ఉంది. వంకాయలు ఎప్పుడు పుచ్చుపట్టుతుండి మనం 10 వంకాయలు తెస్తే 2 వంకాయలు కూరకు ఉపయోగపడి గతంలో, కానీ ఇప్పుడు అన్ని వంకాయలు ఉపయోగపడుతుంది. కారణం ఏంటి అంటే దాన్ని క్రాస్ బ్రీడ్ చేసి హైబ్రిడ్ చేశారు, దాన్ని బీటీ చేశారు. చేయడం వల్ల ఆ వంకాయలో పుచ్చిపోయింది కానీ అది రీజనరేట్ చేసే సంస్కారం కోల్పోయింది. అది విత్తనం మళ్ళీ పనిచేయదు. అంటే దాంట్లో బయోలాజికల్గా ఎనర్జీ అనేది చచ్చిపోయి తాను చనిపోయినటువంటి దాన్ని తింటున్నాం మనం. కాబట్టి ఒరిజినల్గా దాంట్లో శక్తి లేదు. అలాగే ఇప్పుడు విత్తనాలన్నీ కూడా తిరిగి పునరుత్పత్తి చేయలేవు. అంటే క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల వర్ణ సంక్రమం అవుతుంది కానీ భౌతికంగా గట్టిగా ఉంటుంది. అందుకే జన్మతః వచ్చిందనుకోండి జాతి, కులం, మతం, ఈ జన్మతః రావడానికి ఇప్పుడు నువ్వు కనుక బ్రాహ్మణుడుగా నువ్వు తయారైతే బ్రహ్మజ్ఞానాన్ని అవకాశం చేస్తే అలాంటి పద్ధతిని ఇప్పుడు దళిత కులంలో ఉన్నటువంటి వారు కూడా అవకాశం చేస్తే దానికి అవకాశం ఉన్నటువంటి స్టేజ్ ఏదైనా ఉంటే భూమి మాత్రమే. అందుకే ఉభయపది అన్నారు. ఇప్పుడు ఇక్కడ సంస్కారం చేస్తే మరలా నీవు ఈ సంస్కారం ద్వారా శరీరాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది, జాతిని మార్చుకునే అవకాశం ఉంటుంది, కులాన్ని మార్చుకునే అవకాశం, మతాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ సంస్కారాలు ప్లే చేస్తాయి. అది కర్మ కారణం ఉచ్యతే. అంటే మీ కర్మ పనిచేస్తుందా లేదా? కర్మ పనిచేస్తుంది. కర్మ వల్ల సంస్కారం వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ వల్ల సంస్కారం వల్ల జన్మ, సైకిల్. అండ్ ఇప్పుడు సనాతన ధర్మంలో నార్మల్గా కులం లేదు, వర్ణం మాత్రమే ఉంది అని మాట్లాడతారు చాలామంది. మీరు ఇప్పుడు చాలాసార్లు మీరు మాట్లాడుతూ కులం 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 అన్నారు. కులం అంటే ఏమీ లేదు, డివిజన్. చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగశః అంటే దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దళితులందరూనేమో హిందువుల మీద పగ, కక్ష, కార్పణ్యాలు కుమరిస్తున్నారు. ఇది పెద్ద విషయం కాదు. మనోధర్మానికి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తున్నారు చాలామంది. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడం వలన అన్నదమ్ముల మధ్యన గొడవ ఇది. మనందరం ఒకే జాతి, మనుష్య జాతి, మన కులం మానవ కులం. అలాగే మన జాతి నిజాయితీ. అందరం సాధకులమే. ఎవరి సాధనని వారు ఉపయోగించుకుంటూ గమ్యాన్ని చేరడం అనే లక్ష్యం. ఆ కులం, ఈ జాతి, ఈ మతం అని లేదు. అందరూ మనుషులు అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్యం మోక్షమే. ఎవరు ఆ లక్ష్యం వైపు నడిచినా ఏ కులం, ఏ జాతి, ఏ మతం అనేది ఇది సామాజిక ధర్మానికి సంబంధించింది. కలిపేస్తున్నారు. ఆధ్యాత్మికం అంటే ఆత్మ విచారణ ధర్మం వేరు, సామాజిక ధర్మం వేరు. మీకు ధర్మం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఐహలౌకిక ధర్మము, పారలౌకిక ధర్మము, ఆముష్మిక ధర్మము అని 3 రకాలు. ఈ మూడింటిని తెలియక క్లబ్ చేసేసి ఒకదానితో ఒకటి అర్థం చేసుకోక అపార్థాలు చేసుకుంటున్నారు. తెలిపే ప్రయత్నం ఎవరు చేయాలంటారు? తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ తెలిపే ప్రయత్నం ఎవరు చేయరు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, తెలుసుకోవాలంటే ఎలాగా? గురువుని ఆశ్రయించాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ. మొదలైన ప్రశ్నకు సమాధానం ఇదే. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ. ఏ గురువు మాలాగా జనం దగ్గరికి రారు. మేము ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కెమెరా ముందు కనపడలేదు. ఎందుకంటే ఈటీవీ ప్రారంభంలో ఒక్కసారి మొట్టమొదటి ప్రారంభానికి నా బయట తీసుకున్నారు, తర్వాత జెమినీ టీవీకి తీసుకున్నారు, తర్వాత ఎప్పుడూ కనపడలేదు. ప్రారంభం రోజున నా ఉపన్యాసంతో ప్రారంభమైంది, స్టార్ట్ అయింది, చూసుకోండి. కాబట్టి మరలా ఎప్పుడు కనపడలా. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వివిఐపీలు అందరూ కూడా మా ఎదురుగా వచ్చి ఉన్నటువంటి వారు ఏ రోజు ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే వారు ఆశ్రయించిన వారు. కాబట్టి ఇక్కడ 3 విషయాలను గుర్తుంచుకోండి. దైవానుగ్రహం కలిగిన వారికి మాత్రమే గురువు దొరుకుతాడు. అర్థమైందా? దాన్ని ఆదిశంకర్ల వారు వివేక చూడమనిలో చెప్తారు. దుర్లభం ఏతత్రైమేవ దేవానుగ్రహ కారణాత్ హేతవః. దైవానుగ్రహ హేతవైనప్పుడు మాత్రమే ఏతత్రయమేవ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో దుర్లభమైనటువంటి 3 ఎవరి జీవితంలోనైనా ఇయ్యబడుతున్నాయంటే
అది దేవానుగ్రహం మాత్రమే అంటాడు. అవి ఏంటంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ అంటాడు. మనుష్య జన్మ రావడం 84 లక్షల జీవరాశుల్లో ఈ జన్మ రావడం కడు దుర్లభం. ఈ మనిషి అనేటటువంటి ఈ శరీరం రావడం. చీమ, దోమ, పురుగు, పుట్ర ఎన్ని జన్మలైనా ఎత్తుతారు, కానీ ఈ జన్మకి రావడం సాధ్యం కాదు. అందుకే దుర్లభం అన్నారు. వివేక చూడమనిలో మొట్టమొదటి శ్లోకం ద్వారా చెప్తారు. ఏమిటి దుర్లభం? మనుష్య జన్మ రావడం. ఈ మనుష్య జన్మ వచ్చింది పో, కానీ ఆ మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన రావడం, ఆలోచనకు సంబంధించిన జ్ఞానాన్ని ఉత్పత్తి చేసుకుంటాం, సంగ్రహించటం, తద్వారా ఆ ఆలోచనని ముముక్షత్వానికి సంబంధించినటువంటి సాధన చేయడానికి ఉపక్రమించడం, ఆ సాధనని సఫలీకృతం చేయడానికి కావలసినటువంటి సద్గురువుని మనం పట్టుకోగలగడం. ఈ 3 కలిగితే జన్మధన్యమైనట్టు, దేవానుగ్రహం వచ్చినట్టు. ఓకే. కాబట్టి ఈ 3 సద్గురువులు ఎప్పుడు కూడా మీ దగ్గరికి రారు, మీరు పట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఉదాహరణ చెప్పారు శాస్త్రాల్లో. ఏంటి? కిశోర మర్కట న్యాయం అని. ఏంటి? కిశోర మర్కట న్యాయం. కిశోర మర్కట న్యాయం అంటే, కిశోరం అంటే ఏమిటి? పిల్ల. మర్కటం అంటే కోతి. కోతి పిల్ల కోతిని పట్టుకుంటూ ఎలా పట్టుకుంటుందో అలా గురువుని పట్టుకోవాలి. ఇది తర్వాత ఆ గురువు ఏం చేస్తాడంటే మార్జాల మర్కట న్యాయం ప్రదర్శిస్తాడు. మార్జాల మర్కటం అంటే, మార్జాలం అంటే పిల్లి. పిల్లి పిల్లల్ని తన్నోటితో పట్టుకుని సేఫ్ ప్లేస్లోకి తీసుకువెళ్తుంది. కానీ కోతి తను ఎగిరిపోవాలన్నప్పుడు ఎగిరిపోతుంది, ఈ చెట్టు మీద అటు చెట్టు మీద. కానీ పిల్ల జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే తాను ఈ అవరోధాన్ని దాటాలంటే, ఏ అవరోధాన్ని? ఈ చెట్టు మించి ఆ చెట్టు తనకి రాదు, అశక్తురాలు. అశక్తుడైనటువంటి శిష్యుడి స్థానంలో ఉన్నప్పుడు గురువుని జాగ్రత్తగా పట్టుకోవాలి. గురువు రమ్మని అడగడు. చూడండి, కోతి రా నా పట్టుకో అని అందు. అలాగే సద్గురువులు ఎప్పుడూ కూడా ఏ శిష్యుడిని దగ్గర చేరను. ఇప్పుడు నాకు శిష్యులే లేరు, ఇన్ని సంవత్సరాలు ఒక్క శిష్యుడు కూడా లేరు. ఈయన నాకు అనుచర సహాయకుడు అంతే. ఒక్కడే ఎన్నాళ్ళకి దగ్గరికి రానిచ్చాను, అంతేగాని ఇంతవరకు శిష్యులు లేరు. నేను ఎవరికి బోధనలు చేయలేదు. థర్డ్ ఐ అంటే 3వ కన్ను గురించి చాలా మాట్లాడుతుంటారు చాలామంది. దానిపైన మీ అభిప్రాయం? మార్కెటింగ్ మెటీరియల్ అంటే ఉన్నదాన్ని మార్కెటింగ్ చేస్తున్నారా, లేకపోతే లేని దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు? ఉన్నది అక్కడే ఉంది, ఉన్నది కానీ లేని దాన్ని మార్కెట్ చేస్తుంది. ఓకే. ఉన్నది అంటే ఏంటంటే థర్డ్ ఐ అంటే ఈ 2 కళ్ళకి మధ్యలో ఉండేది కాదు, అక్కడ ఏదో ఓపెన్ అవుతుంది. సినిమాల్లో చూసి చూసి స్వామీజీలు కూడా ఇలా ఉంటుందేమో అనుకుంటున్నారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేక. థర్డ్ ఐ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను, 160 సీట్లు వస్తాయి అంటే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి, అక్కడ పోటీ చేసిన వ్యక్తి, రాజకీయ దురంధరుడు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు ఆయన అడగండి. మనం అశక్తులం కదా, మన చేతిలో ఏముందనండి. నా చేతిలో ఉంది, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళావు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నాడు. నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో, ఇవి నీకు వస్తాయి. యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మీకు అన్నీ చూపిస్తాను, ఓకే, ప్రాక్టికల్గా చూపిస్తాను. జరిగిందా లేదా? జరుగుతుంది. అప్పుడు మీడియాలు ఏమీ ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. మీడియాలు అన్నీ 400 సీట్లు వస్తాయి, నీకు 272 దాటవు, ఎప్పటికీ దాటదు ఈసారి. ఎందుకంటే కర్మఫలం, ఇది కర్మఫలం. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కదాని వెనక కర్మఫలం ఉంటుంది. ఆ కర్మఫలాన్ని సరి చేసుకోవడానికి వచ్చినటువంటి అవకాశమే, ఆ అవకాశం నువ్వు సరి చేసుకోలేదా యోగులు చూస్తూ ఊరుకోరు. అది నువ్వా, నావాడా, నీవాడా అని ఉండదు. ఈ ధర్మం ఆ ధర్మం అని, ఈ మతం ఆ మతం ఉండదు. సిద్ధపురుషులకు అటువంటివి ఏమి తేడాలు ఉండవు. యూనివర్స్లో నువ్వెంత, యు ఆర్ ఎ స్పెక్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే. నేను చాలా పెద్దవాడిని అనుకుంటున్నావు, ఎందుకంటే చాలా చిన్నవాడు కాబట్టి పెద్దవాడు అనుకుంటున్నావు. నీ భావన అది వాస్తవం. నీ పక్కన పెద్ద గీత లేదు కాబట్టి నువ్వు చాలా పెద్ద గీతను అనుకుంటున్నావు. అంతే కదా. అది లేకపోవడం ఒకటి, ఉన్నదాన్ని చూడలేకపోవడం. నాకు తెలిసినది చాలా ఎక్కువ తెలుసు అనుకుంటున్నారు. నీకు తెలిసినది ఎక్కువ అనుకుంటున్నావు అంటే నువ్వు తక్కువ అని తెలుసుకో. ఎందుకంటే ఎక్కువైతే ఎక్కువ అని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా.
అంచేత. ఎస్. సో మీరు థర్డ్ ఐతో ఓకే, థర్డ్ ఐగా. ఓకే, థర్డ్ ఐ అంటే ఏం లేదు, జ్ఞాననేత్రం. దానికే ఉదాహరణ చెప్పాను. జ్ఞానం ఎరుక కలిగి ఉంటుంది, ముందుకి వెనక్కి వెళ్ళగలుగుతుంది. అదేదో ఇట్స్ ఎ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, అంతేగాని ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఐ. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఐ, మాంస నేత్రం కాదు, ఇది మీమాంస నేత్రం. అంటే మీమాంస నేత్రం, జ్ఞాన నేత్రం అంటే దర్శనాలు. మీమాంస అనేది దర్శనం. షడ్దర్శనాల్లో భారతీయ సనాతన సాంప్రదాయంలో 6 దర్శనాలు ఉంటాయి: శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమ దర్శనాలు. ఈ జ్ఞానం లేకపోతే ఏదో ఒక జ్ఞానం ఉంటుంది, పురాణ జ్ఞానం, పౌరాణ జ్ఞానం, ఇవి కాదు కావాల్సింది. ఈ మొత్తం తెలిస్తేనే కానీ నీవు ఒక సిద్ధ పురుషుడు కాలేవు. ఏంటి? శృతి వేదం, స్మృతి మనుస్మృతి ఇత్యాదులు, కపిల స్మృతి, మనుస్మృతి, పరాశర స్మృతి, దీస్ ఆర్ ద టెక్స్ట్స్ ఆఫ్ దేర్. ఇవి మనుషులు రాసినవి కాదు, పరంపరాగతమైనటువంటి అపౌరుషేయమైనటువంటివి. తర్వాత వచ్చిన ఋషులు స్మృతులు రాశారు. స్మృతులు ధర్మమైనవి, స్మృతులు యాక్సెప్ట్ చేయరు. కానీ ధార్మిక జీవనానికి, సామాజిక నిర్మాణానికి స్మృతులు అవసరం. అందుకే దాంట్లో చాతుర్వర్యం, మయా సృష్టం, గుణకర్మ విభాగ సహా అనేది వచ్చింది. అదే తిరిగి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తీసుకురావడం జరిగింది. చాతుర్వర్ణ్యం గురించి మీరు వినే ఉంటారు, నేను చెప్పినవి మరలా వినాలంటే విందిరు. కానీ ఈ ఛానల్ ద్వారా కూడా చాతుర్వర్ణ్యం అంటే బయట ఉన్నట్టు వర్ణాలు కాదు. శరీరం ఒక యూనిట్గా తీసుకుంటే శరీరంలో చతుర్వర్ణాలు ఉన్నాయి. అలాగే ఒక సమాజంలో చతుర్వర్ణాలు ఉండాలి. అలాగే ఒక ఆఫీస్లో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో చాతుర్వర్ణ్యాలు ఉంటాయి. అంటే 4 రకాల క్లాస్ 4 ఉద్యోగం వరకు ఉంటుంది. మరి క్లాస్ 4 ఎందుకు? కలెక్టర్ గారితో ఈక్వల్గా ఒకే ఆఫీస్లో ఉన్నారు కదా, వీడెందుకు ఈ పని చేయాలి? టీలు కప్పులు అందించాలి. ఇట్స్ ఎ వర్క్ డివిజన్ అకార్డింగ్ టు దేర్ క్వాలిఫికేషన్, స్కిల్స్. ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ సో మెనీ స్కిల్స్ ఆర్ దేర్. కమ్మరి, కుమ్మరి, కంసాలి, సాలి, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ద వర్క్స్. డివిజన్, వర్క్ డివిజన్ ఈజ్ దేర్. ఇఫ్ దెర్ ఈజ్ నో వర్క్ డివిజన్, ఆ కొండ చేసే స్కిల్ వాడికే ఉంటుంది. ఒక కోటీశ్వరుడికి కలెక్టర్ని కొండ చేయమంటే చేయలేడు. దెర్ ఈజ్ ఎ క్వాలిఫికేషన్, దట్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, బట్ నాట్ ఇట్ ఈజ్ ఎ స్కిల్. If there is a skill in a particular section, they will call as lawyer antar. Lawyer kolama, engineer, collector, bantroth, all are equal to fulfill that work, that job. In the same way, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే నా చేత డివిజన్ చేయబడింది. నా చేత, ఎవరి చేత? పరమాత్మ చేత అనండి. ఎవరి చేత? మయా సృష్టం అంటే నా చేత. గట్టిగా నా చేత మీరు అనండి. నీ చేత డివిజన్ చేయబడింది. అంటే నేను అంటే ఆత్మ. ఎవరి సంస్కారం ఎలా ఉందో వాడు ఆ పని ఎంచుకుంటున్నాడు. అంతేగాని ఆ కులం, జాతి అని కాదు. అక్కడ నేను కలెక్టర్ని అవుతా అంటే అవ్వు. ఆ క్వాలిఫికేషన్, ఆ స్కిల్ ఉంటే. అందుకే దళితులు కాదు, అందరూ మనుషులే. అందరూ మనుషులు అయినప్పుడు వర్క్ డివిజన్ చేసాం. ఎలాగైతే శరీరం వర్క్ డివిజన్ అనేది శరీరం వర్క్ డివిజన్. శరీరం అనేది ఒక యూనిట్ తీసుకోండి. సమాజం, ఇప్పుడున్న సమాజం. ఈ సమాజంలో మీ కాళ్ళని ఎందుకు కింద పెట్టారు? ఎందుకు పెట్టారు? వై? వాట్స్ ద రీజన్? నడిచే పని వాటికే ఉంది కాబట్టి సామర్థ్యం వాటికి ఉంది కాబట్టి. మరి చేతులు ఎందుకు పైన ఊపుకుంటూ తిరుగుతున్నాయని కాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? మీరు న్యాయం చేయగలుగుతారా? ఈ 5 వేళ్ళని సమానంగా చేయండి. మరి సమాజంలో హెచ్చుతగ్గులను ఎలా సమానం చేస్తారు? సమానత్వం అంటే ఈ వేలు ఇంత ఉండడం సమానం, ఈ వేలు మధ్యలో వేలు పొడవుగా ఉండడం సమానం. మధ్యలో వేలు పొట్టిదైపోయింది అనుకోండి, ఆపరేషన్ చేసి మీరు అంగవైకల్యం అంటారు. అలాగే సమాజంలో ఏ డివిజన్లో ఉన్నటువంటి స్కిల్ అంటే ఈ వేలు చేసే పని ఈ వేలు చేయలేదు. ఒకవేళ ఈ వేలుని ఇక్కడ పెట్టామనుకోండి, ఈ వేలు ఇక్కడ ఉంటే ఆ పని చేయలేదు. అందుకే స్థానభ్రంశం జరగకూడదు. స్థానభ్రంశం జరిగితే అంగవైకల్యం అని ఎలా అయితే శరీరంలో, నీ శరీరంలోనే నీవు సమానత్వాన్ని సృష్టించలేనప్పుడు ఈ సమాజం అంత పెద్ద సమాజాన్ని ఎలా సమానత్వం సృష్టిస్తావు? సమానం అంటే ఇక్కడ సమానం. ఎక్కడైనా ఫైట్ చేసేటప్పుడు సమానం, ఎక్కడైనా. అందుకని కాళ్ళని అశ్రద్ధ చేస్తామా మనం? పేడలో నడిచినవి కింద నడిచింది అని అశ్రద్ధ చేస్తామా? అందుకే గురువులు గుర్తించారు దీన్ని. అందుకే గురువు ముఖానికి ఎవడో నమస్కారం చేయమని ముందు ఎక్కడ నమస్కారం చేశారు మీరు?
మీరు వచ్చిన వెంటనే ఎక్కడ నమస్కారం చేయాలి? పాదాలకి. నా ముఖానికి చేయలేదు కదా. ఎందుకు అంటే అది సంస్కారం. అంటే కింద జాతి వాడిని నిన్ను మోసుకు తిరుగుతున్నాడు. అగ్రకులమైన బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. దాంట్లో ఏమని రాశారంటే బ్రహ్మ ముఖారవిందం నుంచి ఉత్పత్తి అయినటువంటి వారు బ్రాహ్మణులని, బాహువుల నుంచి ఉత్పత్తి అయినటువంటి వారు క్షత్రియులని, ఉదరం నుంచి ఉత్పత్తి అయినటువంటి వారు వైశ్యులని. ఇక్కడ చాలా ఛానల్లో చెప్పాను, ఇది ప్రతి ఒక్కరిలోనూ నాటుకోవాలి సమాజంలో. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఇక్కడ ఉన్నటువంటి నేత్రములు అంటే చక్షురేంద్రియములు, శ్రోత్రేంద్రియములు, ఘ్రాణేంద్రియము, రసేంద్రియము, త్వగేంద్రియం అనేటటువంటి జ్ఞానేంద్రియములు. జ్ఞానంని ఎక్స్ట్రాక్ట్ చేసి లోపలికి తీసుకునేటటువంటిది జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియాలు ఆర్ సిచ్యువేటెడ్ హియర్ ఓన్లీ, దట్స్ వై ఇట్స్ కాల్డ్ బ్రాహ్మణ్. జ్ఞానాన్ని పొందేది బ్రహ్మణ్. ఈ క్షేత్రం అనే శరీరాన్ని సంరక్షించేటువంటిది బాహుబలం, భుజాలు. భుజాల్లో ఉన్నది క్షత్రియం అనేటువంటి స్కిల్. కాబట్టి క్షత్రియులు అనేవాళ్ళు ఇక్కడి నుంచి పుట్టారంటే మీ కథలోని అలా చూపించారు. కానీ ఇక్కడ క్షాత్రం అనేటువంటి శరీరం, క్షాత్రం అనే శరీరం ద్వారా, క్షేత్రం అనే శరీరం, క్షాత్రం అనేటువంటి ఆయుధాల ద్వారా రక్షించబడేటటువంటి స్థలం ఇది. కాబట్టి దీన్ని క్షత్రియుడు అన్నారు. ఉదరం అంటే వ్యాపారం చేయడం. వ్యాపారం అంటే ఏంటి? వ్యవసాయము, కృషి, గో సంరక్షణ. గో అంటే సంపదలను సంరక్షించు. సంపదలన్నీ ఎక్కడుంటాయి? మన పొట్టలో ఉంటాయి. శరీరానికి డి విటమిన్ ఎముకలు కావాలి, సి విటమిన్ కండు కావాలి, ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. ఇవన్నీ కూడా మీరు బిస్కెట్ వేయండి లేకపోతే మట్టి వేయండి, శరీరంలో లోపల ఇక్కడికి వెళ్ళి ఏది వెళ్ళినా సరే శరీరానికి కావాల్సిన అన్ని డివిజన్ చేసి సమానంగా పంచిపెట్టేటటువంటి వ్యవస్థ పేరు వ్యాపారం. దాని పేరు వైశ్యులు. ఈ వైశ్యుల్ని మోసుకుని ఈ మూడు అంటే మోసుకు తిరుగుతూ సామర్థ్యం కలిగినవి పాదాలు కాబట్టి, ఈ ఊరువులు కాబట్టి, వీటికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఈ అగ్రకులాలను మోసుకు తిరుగుతాయని కథారూపంగా చెబితే అది నిజం చేసి పడేశారు బయట. అది సమాజాన్ని బ్యాలెన్స్ తప్పేటట్టు చేసింది. కాబట్టి సమాజం అంతా కూడా గుర్తుంచుకోండి, మీ పాదాల కంటే అన్యమైనది కాదు. అయితే మేము పాదాలం అండి అనే దళితులు అందరూ అనకండి. మీలో ఉన్నటువంటి సామర్థ్యం ఎదుటి వాళ్ళకి లేనటువంటి సామర్థ్యం మీలో ఉంది. వాళ్ళందరినీ ఇక్కడ మోసుకు తిరగట్లేదు, మీరు వాళ్ళని రక్షించేటువంటి బాధ్యత మీద ఉన్నది. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. అందుకే మాలాంటి వాళ్ళు ముందు పాదాలకు నమస్కారం చేయమన్నాం. సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాలని మీకు గతి నేర్పించేది కింద కులాలు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మీ గతి నిర్దేశం చేసేది, మీ జీవితాన్ని నిర్దేశించేది దళితులే. కాబట్టి ఆ దళిత కులాన్ని మీదిగా మార్చుకోండి, మాదిగలను మాదిగా మార్చుకోండి, మాలల్ని మాలగా వేసుకోండి. నేర్చుకున్నప్పుడే ఈ సమాజం సమసమాజం అవుతుంది, అదే సమానత్వం అవుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా కిల్ చేయకండి. దాంట్లో ఉన్నటువంటి స్కిల్ని అర్థం చేసుకుంటే సనాతన సాంప్రదాయం అనేది వర్ధిల్లుతుంది. అప్పుడే మీరు సనాతన సాంప్రదాయవాదులు అవుతారు. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా ఇంతకుముందే చెప్పారు, అది కూడా అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కులం ద్వారా అంటే పుట్టుక ద్వారా వచ్చేది కాదు, పుట్టుక తర్వాత మీరు మీ యొక్క కర్మ ద్వారా మార్చుకోవచ్చు అని చెప్పేసి గురువుగారు చెప్పారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. పుట్టుకు కూడా వాళ్ళే పుట్టించుకున్నారు, గర్జంలో చేసినటువంటి తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇది ఎవరి దోషం లేదు, దేవుడి దోషం లేదు. దేవుడు పుట్టించడు. దేవుడు అన్నవాడు ఒక మిషన్ తీసుకొని కంప్యూటర్ తీసుకుని దాంట్లో ఈ బొమ్మలన్నీ చేసి దానికి ప్రాణం పోసి ఇవన్నీ కథలు. ఎందుకంటే నీకు అర్థం కావడం కోసం ఏదో స్మార్ట్ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ x=2 అన్నాం అనుకో, మా గురుగారు చెప్పారు x=2 అనుకో, అర్థమైందా? అది ఎగ్జాంపుల్ అంతే. అయితే ఇంతకుముందు మీరు బీజేపీ విషయంలో కూడా బీజేపీ దాని యొక్క కర్మ ఫలితం ఈ రోజు అనుభవిస్తుంది అనే టైప్లో ఒక విషయం చెప్పారు. అంటే అనుభవిస్తుంది అనలేదు, బట్ కర్మ ఫలితమే ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నారు. నేను అనుభవిస్తుంది అని చెప్పేసి కొంచెం దాన్ని చేశారు. అయితే ఇక్కడ అయోధ్య విషయం వస్తే, అయోధ్య రామాలయం, రామచంద్రుని దేవాలయం కావాలని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతోమంది కోరుకున్నారు. ఫైనల్గా ఈరోజు అయోధ్యలో మనకు రాముల వారు కొలువై ఉన్నారు. అయితే అదే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. దానికి గల కారణాలు ఏంటి అని? కర్మఫలం. అయోధ్యను రాజకీయానికి వాడకూడదని గతంలో మీకు హెచ్చరించడం కూడా జరిగింది. వీను రేపు జరగబోయేది ఏదో మాకు తెలుసు. అందుకే ముందే మీ టీవీలు చూసుకోండి. రాజకీయానికి రాముడిని వాడొద్దు. రాముడు రాజకీయ వస్తువు కాదు. మీరు రాజకీయం చేయండి. రాజకీయం రాముడి కోసం చేయొద్దు, రాముడిని రాజకీయం కోసం వాడొద్దు అని చెప్పాను నేను గతంలో. ఎలక్షన్కి ముందు ఎప్పుడో చెప్పాను. టీవీలో ఉంది ఆల్రెడీ రికార్డెడ్. మీకు రాబోయే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ థింగ్. అంటే ఇది ఒక మార్కెటింగ్ వస్తువు కాదు. రాముడు రామరాజ్యం ఉపాసనగా చేశాడు. అంటే రాముడు 10,000 సంవత్సరాలు ఉపాసన చేశారు. నేను పాలన చేశానల్లా.
నేను రాజ్యాన్ని ఉపాసన చేశాను. భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పని శాస్త్రాన్ని మళ్ళించి శాస్త్రాన్ని మనకనుగుణంగా మార్చుకుంటే, అంటే ఒక వెలుగుతున్నటువంటి ఒక పెద్ద జ్యోతిని నీవు ఆ జ్యోతి ద్వారా ఆ జ్యోతి యొక్క వెలుగులో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో. కానీ ఆ జ్యోతిని మోడిఫై చేయాలని చేతులు పెడితే చేతులు కాలుతాయి. అంచేత బీజేపీ అని కాదు, ఇక్కడ బీజేపీ నా సొంతం, మా యోగుల సొంతం కాదు. బీజేపీ కాదు, ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ ధర్మాన్ని అనుసరించడంలో నేను తప్పు చేసిన, అది శివుడు తప్పు చేసిన, కృష్ణుడు తప్పు చేసిన, రాముడు తప్పు చేసిన, దానికి పనిష్మెంట్ తప్పదని మన పౌరాణ ఇతిహాసాలని చెప్తున్నాయి. రాముడు తప్పు చేసినా అనుభవించాల్సిందే. ఓకే, ధర్మాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ధర్మం అంటే ధారణ చేసేది, చెప్పేది కాదు. ఏంటి ధారణ చేసేది? ధర్మం అంటే ధారణ చేసేది, ఎవరికి వారు ఆచరించేది. ఇది 3 రకాలని చెప్పాను. ఏమిటి ధర్మం? ఐహలౌకిక ధర్మం, పారలౌకిక ధర్మం, ఆముష్మిక ధర్మం. ఐహలౌకిక ధర్మం అంటే ఈ శరీరంతో ఈ లోకంలో ఇక్కడ ఉన్నటువంటి చేసేటటువంటి కర్మాచరణ, ఈ లోకంలో ఈ శరీరానికి సుఖాన్ని అనుభవిస్తూ ఈ సుఖాన్ని అనుభవిస్తూ ఈ సుఖం ద్వారా 10 మందికి సుఖాన్ని అందిస్తే దాని పేరు ధర్మం. నీ సుఖం అనుభవించేటప్పుడు ఎదుటి వారికి సుఖం అదే విధంగా అందేటట్టు కనుక నువ్వు వర్తించేటువంటి కర్మ పేరు ధర్మం, కర్మాచరణ పేరు ధర్మం. ఇక రెండవ ధర్మం పారలౌకిక ధర్మం. పారలౌకిక ధర్మం అంటే ఈ శరీరంతో ఇక్కడ ఈ లోకంలో నువ్వు చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి సుఖాన్ని అందిస్తూ ఆ సుఖం ద్వారా నువ్వు సుఖాన్ని పొందుతూ ఆ సుఖం తర్వాత ఈ శరీరంలో ఈ శరీరాన్ని విడిచి పరలోకానికి వెళ్తే ఆ పరలోకంలో సుఖాన్ని అనుభవించడానికి కావలసినటువంటిది ఈ కర్మాచరణ ఇక్కడ చేస్తే దాన్ని పారలౌకిక ధర్మం అంటారు. ఇక ఆముష్మిక ధర్మం, ఇక్కడ ఈ శరీరంతో ఉభయపది అనేటువంటి ఈ మర్త్యలోకంలో నీవు చేసేటువంటి కర్మ, ఆ కర్మ యొక్క ఫలితం ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నీవు పొందాలని ఆకాంక్ష లేకుండా పొందుతూ ఉండి ఈ కర్మ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికీ శ్రేయస్సు జరుగుతూ పరలోకంలో ఉన్న వాటికి శ్రేయస్సు జరుగుతూ ఆ శ్రేయస్సు జరుగుతుందని నువ్వు అనుకోకుండా నీవు కర్మనే మాత్రమే ఆచరిస్తూ కర్మఫలాన్ని నువ్వు పొందాలనేటువంటి ఏమాత్రం కోరిక లేకుండా ఉంటే ఆ కర్మ యొక్క ఫలితం నీ లేకుండా నువ్వు ముక్తిని మోక్షాన్ని పొందడానికి చేసే కర్మ పేరు ఆముష్మిక ధర్మం. సో స్వార్థం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉండాలంటారు. కేవలం నేను అని కాకుండా ఎంత పెద్దగా స్వార్థం ఉంటే. స్వార్థం అంటే అర్థం ఏంటి? నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నా వాళ్ళు ఎవరు అనేది ఒక ప్రశ్న. నేను నా వాళ్ళు బాగుండాలి, అది స్వార్థం. స్వ అంటే నిజానికి అది కాదు. స్వ అంటే ఆత్మ, అర్థమై జీవించడం స్వార్థం. ఈ లౌకిక అర్థం ఇది మీరు చెప్పింది. స్వ అంటే ఆత్మార్థమై జీవించటం. ధర్మార్థ కామ మోక్షాలు, ఆ మోక్షాల్లో ధర్మం ప్రధానంగా సాగిస్తూ అర్థము కామము పొందుతూ తద్వారా మోక్ష సిద్ధికై ప్రయత్నం చేయడాన్ని స్వధర్మం అంటారు. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అక్కడ స్వధర్మం అంటే మన మతం మన జాతి అని భౌతికంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ స్వ అంటే ఆత్మని, ఆత్మధర్మాన్ని ఆచరించేవాడు, ఆత్మను పొందడానికి ప్రయత్నించేవాడు స్వధర్మం, స్వార్థపరుడు. ఇప్పుడు చెప్పండి, ఏది స్వార్థం? మీరు అనుకున్న స్వార్థమా, నేను అనుకున్న స్వార్థం? అదే కదా. నేను అనుకున్న స్వార్థాన్ని నేను రీచ్ అవుతాను, మీరు అనుకున్న స్వార్థం మీరు రీచ్ అవ్వండి. మీ వాళ్ళు మీకోసం. మా వాళ్ళు ఎవరు అనేది ప్రశ్న. ఆ ప్రశ్న మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు. అయితే ఇక్కడ చాలామంది అంటే నాస్తికత్వం అనేటటువంటి ఒక ముసుగు అని ఎందుకంటున్నా అంటే ప్రత్యేకంగా ఈ నాస్తికత్వం మిగిలిన ధర్మాలపైన ఎవరు చూపించడు. కేవలం సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి మేము నాస్తికులము అనేటటువంటి ఒక ముసుగేసుకొని సనాతన ధర్మం పైన అనేక కూతలు కూస్తూ ఉంటారు, ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు కూడా. ఓకే, సో ఆ నాస్తికులు అసలు దేవుడు ఉన్నాడా అనేటటువంటిది ఒక ప్రశ్న. పోనీ ఆ దేవుడు ఉన్నాడా అని మళ్ళీ సనాతన ధర్మంలో దేవుని గురించి మనకి డౌట్ వస్తుంది, మిగిలిన వాళ్ళ గురించి మనకి డౌట్ వస్తుంది కావచ్చు. బట్ అది మనసులోనే ఇట్లా పెట్టేసుకుంటాడు, బయటకు రానియకుండా. మిగిలిన వాళ్ళు దేవుడు కాదు కాబట్టి వాళ్ళకి డౌట్ రాదు. అద్భుతం, బాగుంది సమాధానం. నన్ను అయితే తృప్తిపరిచింది. వాళ్ళు తెలియదు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, ప్రవక్తలు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్తారు. దేవతలకు డెఫినేషన్ తెలియదు, వాళ్ళకి తెలిసే మన ఆస్తువులకు. అందుకు వాళ్ళ మీద ఏమి ప్రచారం తిరగటం అనేది లేదు. నిజానికి దేవతలు ఉన్నారా లేరా అని ఒక ప్రశ్న. అసలు లేకపోతే నా ఆస్తి అనేది ఉండదు.
నేను ఆ ఎవరు బైర్ నరేషన్ నా దగ్గరకు వచ్చాడు. ఈ మధ్యకాలంలో నాస్తికులకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లా వచ్చాడు. వచ్చిన తర్వాత అది మీరు చూస్తే 70 లక్షల మంది చూశారు. అది బాగా వైరల్ అయింది అంటే ఆ సమయంలో. నేను ఎక్కడ బీచ్ లో ఉంటుంది, అది నేను కొంత పూర్తిగా చూడలేదు, కొంత వీడియో. అది పూర్తిగా నన్ను మాట్లాడిస్తే కదా, మాట్లాడితే వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతాడు. ఓకే, అంచేత ముందు నన్ను మాట్లాడనివ్వలేదు కదా, సరే నేను ఊరుకున్నాను. మీరు మాట్లాడినా నేను మాట్లాడను, ఎందుకంటే మీ విద్యను ప్రకటించాలనుకుంటున్నారు, నా విద్యను తెలుసుకోవాలనుకుంటలేదు. అయిపోయింది, మన అవసరం లేదు అక్కడ వాస్తవం. అంచేత నాస్తికుడిగా నేను చాలా పెద్ద నాస్తికుడిని అతనికంటే. ఓకే, దేవుడు లేడని నేనే వాదించగలను, నేను నిరూపించగలను. వాళ్ళు వాదించలేరు, ఎందుకంటే దేవుడి గురించి తెలిసినవాడు దేవుడు లేడని చెప్పగలడు, దేవుడి గురించి తెలిసినవాడు దేవుడు లేడని చెప్పగలడు. నాస్తి అంటే దాంట్లో నా అస్థి ఉన్నది, అస్థి ఉంటేనే నాస్తి వస్తుంది, నా అనేది పెట్టగలుగుతాం. అంచేత అస్థి అంటే ఏదైతే ఉన్నదో అది లేదని చెప్పతున్నావు నువ్వు. అంటే లేదని చెప్పాలంటే ఏదో ఉండాలి కదా, ఉన్నదిరా, ఉన్నదాన్ని లేదంటున్నావు అంతే. ఇట్స్ వెరీ సింపుల్. రమ్మండి, ఏ నాస్తికుడైనా మహామహులు ఈ దేశం రాసిస్తా అన్నటువంటి పాలకొల్లులో జానా నాగేశ్వరరావు కంటే నాస్తికులు ఎవరు లేరు. ఓకే, జానా నాగేశ్వరరావు అని ఆయనకి 100 సంవత్సరాలు ఇప్పటికి పూర్తయి ఉంటాయి, కానీ ఆయన మొన్న శరీరం వదిలేరు. ఆయనతోటే వాదించి వేదం అంటే ఏంటో నిరూపించినటువంటి వాడిని. అర్థమైందా? పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి పెద్ద ఎవరైనా నాస్తికులు రమ్మనండి, నా ఆస్తి అంటే ఏంటో చూపిస్తాను. నాకంటే నాస్తికుడు ఎవడు లేడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడని తెలిసినవాడే లేడు నిరూపించగలడు. ఏదైనా ఉన్నది తెలిస్తే కదా లేదనడానికి. అసలు నువ్వు లేదనడానికి నీకు ఉన్నదేదో తెలియదు కాబట్టి లేదంటున్నావు. అది ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దేవుడు ఆస్తికుడే నాస్తికుడు కాగలడు, నాస్తికుడు ఎప్పటికీ ఆస్తికుడు కాలేడు. ఎవరే ఆయనే అన్నాదొరయ్య కంటే గొప్పవాళ్ళు వీళ్ళందరూ. ఆయనే రామకోటి రాసి చచ్చిపోయాడు ఆఖరణ. కాబట్టి ఇవన్నీ కూడా రమ్మండి, మీ దగ్గరే వాదన పెట్టండి, ఎవరిని పెడతారు? ఖచ్చితంగా సంవాదం పెట్టండి. ఎంతటి ఏది హిందూ ధర్మం లేదో, లేకపోతే సనాతనం లేదో, దేవుడు లేడు అంటాడు, ఇవన్నీ వేదం లేదంటాడు, మన ధర్మం అంటాడు, శంభుకుడు అంటాడు. ఏమిటి ఇవన్నీ? అజ్ఞానం. రమ్మనండి, దానికి సమాధానం చెప్తా. ఎయిదర్ సైంటిఫిక్ ఆర్ సైంటిఫిక్, వాట్ ఎవర్ యూ వాంట్. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కమ్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఐ కెన్ సాల్వ్. ఎస్ గురుజీ, సూపర్. అయితే ఈ ప్రశ్న ఎంతో మంది అడుగుతున్నారు. ఎన్నో మాధ్యమాలు వీటికి విపరీతమైనటువంటి ఏమంటారు కోట్లలో ఎలా చూపించాలని డిఫరెంట్ తమ్నైల్స్ పెట్టి, అంటే యూట్యూబ్ అంటే తమ్నైల్ జర్నలిజం అయిపోయింది గురుజీ ఈ మధ్యకాలంలో. ఎంత దరిద్రపు తమ్నైల్ పెడితే అంత ఎక్కువగా చూస్తారు. కాబట్టి దరిద్రాన్ని మేము ఎత్తుక్కుంటా ఉంటాం. మాకు కూడా దరిద్రాన్ని పెట్టండి, దరిద్రమే మాకు ఐశ్వర్యం. ఎందుకంటే బుద్ధుడు మొట్టమొదటి బోధనలో తనకి శిష్యులకు బోధించింది, దరిద్రాన్ని ఐశ్వర్యంగా స్వీకరించగలిగితే మతాన్ని స్వీకరించు. దాంట్లో దారిద్ర్యం అనేది ఎంత గొప్పదంటే, నేను దారిద్ర్యునే. ఎందుకంటే నాకు ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఎన్నో ఎకరాలు ఇస్తాను, కానీ ఏ ఎకరాన్ని తీసుకోలేదు. ఎందుకంటే నాకు సముద్రం పెద్దది ఉంది, అదంతా నాదే. ఇది ఒక భావన. ఆస్తి అనేటటువంటిది ఆస్తికత్వం మాత్రమే. ఆస్తికత్వం కలిగిన వాడికి ఆస్తి అక్కర్లా. అంచేత ఆశ్రమాలు కట్టి ఉన్నవాడు అంతా స్వామీజీలు కాదు. ఆశ్రమాలు నేను పడలేను, ఎందుకంటే దాని కుక్క కాపలా కాయాలి. కాబట్టి నేను కుక్కని కాదు, కాబట్టి నాకు ఆశ్రమం లేదు, ఆశ్రమ లేదు. కౌపీనవంత కలుభాగ్యవంత. ఋషులందరూ కూడా, హిమాలయ యోగులు ఎప్పుడు కూడా చిన్న గోచిగుడ్డు కూడా ఉండదు. మీ గురించి ఇది కప్పుకొని వచ్చాను, ఇది మేకప్పు అంటే మేకప్. ఈ కప్పుకొని రావాల్సిన అవసరం లేదు. సహజంగా నా గడ్డం నా చలి నుంచి రక్షిస్తుంది. ఇట్ కెన్ ట్రాన్స్మిట్ అండ్ ఇట్ కెన్ రిసీవ్. దీస్ ఆర్ ద రిసీవర్స్ అండ్ ద ట్రాన్స్మిటర్స్. యు నో అబౌట్ ద గడ్డం? వై తెలియదు యాక్చువల్గా. ఆ ప్రశ్న కూడా ఉంది నాకు. అడగండి, గడ్డం ఎందుకు పెంచుతారు, జుట్టు ఎందుకు పెంచుతారు అనేది నిజంగా నా ప్రశ్న. ఈ టవర్కి ఇది ట్రాన్స్మిటర్. అంటే ఇప్పుడు దీన్ని it become a DTH dish.
ఇప్పుడు నేను డిష్ టవర్ని పెట్టాను. డిష్ టవరు డైరెక్ట్గా నాలెడ్జ్ని మేము ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపంలో దీన్ని అలైన్మెంట్ చేస్తాం. డైరెక్షన్ ఏ సాధన చేస్తున్నామో సెక్క వేయాలంటే ఇక్కడ ఈ సెక్కగా ఒక ప్రత్యేకమైనటువంటి సాధన ఉంటుంది. ఇప్పుడు ఈ సెక్కకి ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంటుంది. ఓకే. అలాగే దీన్ని ఇటేసాం, దీన్ని ఇటేసాం, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధన. అంటే ఆ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేటువంటి విధానం, అలాగే రిసీవింగ్ చేసుకునే విధానం వీటి ఒక్కదానికే ఉంది. అందుకే మనం పెద్దవాళ్ళు అందరూ కూడా మొక్కుకున్నారు. ఈయన తిరుపతి మొక్కుకున్నాడు వెంకటేశ్వర. ఎందుకు మొక్కుకోవాలంటే ఈయన ఎవడైనా అప్పులు బాధ పడలేకపోతే, ఏదైనా బాధలు వస్తే ఈ గడ్డం ఉందనుకోండి అడ్డంగా నిలుస్తుంది. ఎవడ అడగాలన్నా అడగలేడు, డబ్బులు అడగాలన్నా. ఇదొక ఫిజికల్ రక్షణ. రెండోది ఏంటంటే ఈ అప్పుల బాధలన్నీ కూడా దీంట్లో అక్యుములేట్ అవుతాయి. అది పుణ్యమైనా పాపమైనా. ఎందుకంటే మన ఎనర్జీ లోడ్ చేసుకోవడానికి దేవుడు పెట్టినటువంటి ఒక హార్డ్ డిస్క్, అంటే హైయెస్ట్ జీబీ ఉన్నటువంటిది. మీరు ఇది పెంచుకున్నారనుకోండి, మీకు ఎంతైనా సరే మెమరీలో ఉండకుండా దీంట్లో ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి శక్తి దీంట్లో ప్రిజర్వ్ అవుతుంది. ప్రిజర్వ్ అయిన తర్వాత దాన్ని డ్రా చేసుకోవడానికి బ్రెయిన్ ఉపయోగిస్తారు. అప్పుడు బ్రెయిన్ క్లీన్గా ఉంటుంది. మీకు హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది అనుకోండి, మెమరీ లేదనుకోండి, ఏమవుతుంది? అందుకే ఎక్స్టర్నల్ మెమరీ తీసుకుంటాం. దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ మెమరీస్ ఫర్ ఈచ్ గ్యాడ్జెట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ రహస్యాలు చెప్పేస్తే అందరు గడ్డలు పెంచేస్తారు. మీరు అందరు మాకు కాంపిటీషన్ అయిపోతుంది. గడ్డలు పెంచడం ఒకటి, మరి కామెడీగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి మాట్లాడుకోండి, కామెడీగా అయినా మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించి చర్చల్లోకి వస్తుంది కదా. ఇప్పుడు ఐ కెన్ ప్రూవ్. అందుకే ఓవర్ మెమరీ అయిపోయింది. వాళ్ళు చూడండి, కావస్తే ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. అది మెమరీ తట్టుకోలేక ఏమవుతుంది, ఆ గ్యాడ్జెట్ రాలిపోతుంటుంది. ఇప్పుడు స్వామీజీలకు బట్టతలు ఉండవంటారు? ఎక్కువ మందికి ఉండవు. మరీ ఓవర్గా చేస్తే బట్టతలు చాలా మంది ఉన్నాయి. అందుకే రూపాన్ని బట్టి స్వామీజీలో కనపడ్డు బట్టతలు వస్తాయి. కావచ్చు చూసుకోండి. అదే ఎప్పుడు డిస్కోర్స్ జరిగేది ఇక్కడే. ఓకే. ఇదంతా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కమ్యూనికేషన్ సిస్టమ్. దెర్ ఈజ్ నో అదర్ కమ్యూనికేషన్ ఇన్ దిస్ ప్లానెట్ అండ్ ఇన్ దిస్ యూనివర్స్ ఆల్సో. అర్థమైందా? ఇంత ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంకొక సృష్టిలో ఇంకొకరు సృష్టించలేరు. ఎయిదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. దెర్ ఆర్ హ్యూమనాయిడ్స్ అండ్ రోబోస్, and whatever you are inventing the things, humanoids, robots, androids, and surrogates. You know about the surrogates? This is the technology. అంటే రాబోయేటటువంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడండి ఒకసారి. ఒక 1000 సంవత్సరాల తర్వాత ఏమొస్తాయో ఇప్పుడు చెప్తాం. ఓకే. ఎవరెవరు ఏమవుతుంది, ఎలా ఉంటుంది? ఈ వైఫ్స్ ఉండరు, ఇక ఈ వైఫ్స్ వస్తారు. ఓకే. ఈ వైఫ్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వైఫ్స్. సేమ్ స్కిన్. 16 ఇయర్స్ అమ్మాయి కావాలంటే వెంటనే మార్చుకుంటుంది. 16 ఇయర్స్ ఐశ్వర్యరాయ్ కావాలంటే వెంటనే నువ్వు అడిగావంటే వెంటనే మార్చేసుకుంటుంది. షేప్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హార్మోన్స్ ఆల్సో షీ కెన్ మెయింటైన్ ది హీట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటారు ఫైనల్గా? ఏమీ లేదు, తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాం అంతే. మళ్ళా పేడ పిడకలు పొయ్యి ఆల్రెడీ వస్తున్నాం. అమెజాన్లో పిడకలు చాలా కాస్ట్లీ అయిపోయాయి ఈ మధ్య. పిడకలు పేడ, గ్యాస్ స్టవ్లు ఇవి వాడడం. మళ్ళీ పిడకలు పేడ, చెట్టు కింద కాపురం అన్నీ వస్తాయి. అక్కడికి వస్తాం అంటారు. ఈ పురం అంతా అయిపోయి కాపురం వస్తుంది. మా వాళ్ళకి చెప్తుంటాను, ఇట్ ఇస్ సైకిల్. అందుకే లోకం అంతా చెడిపోతుంది గురూజీ, మీరు రావాలి బయటికి, అన్ని మతాలు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ గోలగోలు చేసేస్తున్నాడు మా అమ్మోగు, మా మతాల గురించి వీటి గురించి మీరేం పట్టించుకోరేంటి అంటుంటారు. చెడిపోతుంది అంటారు. చెడిపోతుందిరా నీకేంటి ఏంటి? చెడిపోతుంది అంటున్నారా? ఓకే. లోకంలో చెడిపోతుంది నీకేంటి బాధ? అమ్మోకి బాధపడినాయి, కాసేపు బాధపడితే బాధపడడం మానేస్తాడు. అందుకే నేను అమ్మోకి దగ్గరికి వెళ్తానని నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఎందుకంటే ఏం లేదు, తెగ బాధపడుతు, నువ్వు బాధపడాల్సిన పాత్ర అనేది బాధపడు,
కానీ బోధపడినప్పుడు ఇంక ఉండదు అది. అంచేత ఆ బాధ పెట్టకూడదు, బాధ పెట్టాలి. అమ్మోగిని బాధ పెడితే మరింత ఎవరు ఏం చేయలేరు. మీరు చాలామంది వచ్చి క్రిస్టియన్ కన్వర్షన్ అయిపోతుంది గురూజీ, మీరు వర్ష అడవుల్లోకి రండి అని అక్కడి నుంచి స్వామీజీలు వస్తారు. వీళ్ళందరూ మీరు వస్తే మొత్తం మారిపోతుంది అంటారు. ఎవరు మారరా? వాళ్ళు మారుతున్నారు ఆల్రెడీ. ఏంటి పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు? మాది అటువంటి ధర్మం కాదు, సనాతన ధర్మం పాపులు రక్షించేవాడు కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేది నా ధర్మం. కానీ పాపులను రక్షించేవాడు, దొంగల్ని, చోరుల్ని, వేధవల్ని, తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని రక్షించేటటువంటి ధర్మం నీదైతే వీళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి ధర్మంలోనే ఉండాలి. పంపించండి, అందరూ కూడా కన్వర్ట్ చేయండి వాళ్ళందరినీ. ఏ మతం అయితే పాపలను రక్షిస్తుందంటుందో ఆ మతంలో పంపించండి. వాళ్ళు హిందువులు అయినప్పటికీ మీరు కోరుకునే మీ ధర్మంలో ఉన్నప్పటికీ పంపించండి. అక్కడికి పంపించండి. అదే వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది అన్నాడు. పాపులు కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది. ఏంటి? పాపులేషన్ పెరుగుతుంది. పాపులు వెళ్ళేది పాపులు రక్షకుడి దగ్గరికి. కాబట్టి అందరూ వెళ్ళండి. పాపులను శిక్షించాలా, రక్షించాలా? కోర్టులన్నీ పాపులను రక్షించుకుంటూ పోయింది అనుకోండి, ఏమవుతుంది? చోర్లు, దొంగలు ఎక్కువైపోతారు. మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని దోచేస్తారు, మీ భార్యను తీసుకువెళ్తారు. ఇలాంటి చోర్లు తయారవుతారు. అలాంటి మత గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు అలాగుంటారు. వాళ్ళు పాపులు అవుతారు. పాపులు రక్షకుడి దగ్గరికి వెళ్తారు. నా మత గ్రంథం అది కాదు. నా మతం మతమే కాదు, నాది మీది అభిమతం మీద ఆధారపడింది మతం. నాది సనాతన ధర్మం. సనాతన ధర్మానికి సకల చరాచర జీవరాశి ఒక్కటిగా చూస్తుంది. నువ్వే మతంలోకైనా పో, నీ అభిమతం ఏదైనా కానీ, నేను శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడమే నా ధర్మం. కాబట్టి చెడుని తుంచుతాం, మంచిని పెంచుతాం. అందుకే మీరు లోకంలో కూడా చూడండి, పిచ్చ మొక్కల్ని తుంచడానికి ప్రయత్నం చేయాలి, మంచి మొక్కల్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. నా ధర్మం మంచిని పెంచుతుంది, నీ ధర్మం పిచ్చిని పెంచుతుంది. కాబట్టి పిచ్చి మొక్కలు పెరగకుండానే పెరుగుతాయి, దాని పాపులేషన్ పెరుగుతుంటుంది. పెరిగి హిందువులందరూ కూడా క్రిస్టియన్లు అయితే రాజుగారి యొక్క పాలకథలా ఉంటుంది. రాజుగారు నా పుట్టినరోజుకి తల గ్లాసుడు పాలు పోయమన్నారు చెంబుడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరూ పాలు పోస్తున్నారు. అందరూ పాలు పోస్తారు కదా అని నేను ఒక్కడనే నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకున్నారట. ఆ బిందె అంత తర్వాత తెరిచి చూస్తే పాలు లేవు, అన్నీ నీళ్ళే ఉన్నాయి. అలాగే ఈ క్రిస్టియన్ మతంలో చేరినటువంటి హిందువులు అందరూ చేరిపోయి అందరూ హిందువులు అయిపోయి క్రిస్టియన్ లేకుండా హిందువులు అయిపోతుంది క్రిస్టియన్ మతం. అంటే అలా అయిపోతే పర్లేదు గురుజీ. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే మతం మారితే అసలు వారికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ శత్రువులే, సైతాన్లే. అలాగని మీ ప్రయత్నం మీరు చేయొద్దంటలేదు. తోమేటప్పుడు వంట చేసుకున్న పాత్రను తోమేటప్పుడు ఆ పాత్రకు ఒళ్ళంతా చీరుకుపోతుంటుంది. కానీ దాన్ని శుభ్రం చేయడానికి అని తెలుసుకున్నప్పుడు అర్థమైందా? అలాగే ఈ బాధ భరించక తప్పదు. అలాగని మిమ్మల్ని భరించమంటలేదు, మీరు యుద్ధం చేయండి. నా చేతులు దురదస్తే గోగుతాయి, అలాగే నా శరీరంలో భాగాలు మీరందరూ కూడా. కాబట్టి సనాతన ధర్మానికి ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళు చేస్తున్నారు. మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మేము మెదడు లాంటి వాళ్ళం, గుహలో కూర్చుంటాం. మీరు బయటకు రమ్మని అనకూడదు. మీ మెదడు ఎలా బయటకు రావట్లేదు, మేము బయటకు రాము. మేము చేయాల్సిన పని చేయించే పని మాది. ఏంటి? అంతేగాని చేసే పని కాదు. కాబట్టి మేము ఇలాగే ఉంటాం. మెదడు రిలాక్స్ అయి ఉండాలి, లోపల ఉండాలి, గుహలో ఉండాలి. కానీ అది ఈ సర్వ అవయవాలకి మూల కారణమైంది మెదడు. కాబట్టి చాలామంది మీరు గుహల్లో కూర్చొని స్వార్థపరులు అయిపోయారు అంటారు. నీ మెదడు కూడా స్వార్థపరురాలు అయిపోయింది, లోపల కూర్చుంది. అది చిన్నది పని చేయకపోతే ప్యారలైజ్ అయిపోతారు వీళ్ళందరూ. కాబట్టి మీ వెనకుండి నడిపించేవాళ్ళు యోగులు, సిద్ధపురుషులు, వాళ్ళ హిమాలయాల్లో ఉంటారు. కాబట్టి హిమాలయాల్లో ఎత్తైన పర్వతాల్లో ఉండేది అక్కడ చల్లటి ప్రదేశంలో ఐస్ గడ్డల మధ్యన ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ ఫ్లూయిడ్స్ మధ్యలో ఉంటుంది. ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఛాంబర్. దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ ఎనీ, దేనికి ఎంట్రీ లేదు. అక్కడ కూడా ఎవరికి ఎంట్రీ లేదు. మేము ఉండేది అజ్ఞాత ప్రదేశాల్లో. కాబట్టి మా అజ్ఞాత ప్రదేశాల గురించి మీరు అడగొద్దు, మేము చెప్పవద్దు. ఓకే. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నిజంగా ఎవరైనా నాస్తికులు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఇన్వైట్ చేస్తుంది. అండ్ గురువుగారు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి నాస్తికులైనా, తరతరాలుగా ఉన్న నాస్తికులైనా, ఘోరాగారు ఉండగా ఘోరాగారి దగ్గరికి వెళ్ళినటువంటి శరీరం ఇది. ఓకే. ఆయన
పటపట్లో విజయవాడలో ఇవన్నీ పెట్టి ఆ బూమ్రాంగ్ ఉంది కదా అవి పెట్టి ఈ మంత్రాలు మాయలు అని నిరూపించేవారు. అలాగే చెన్నిపాటి విద్య, సమరం గారు, లవణం గారు వీళ్ళందరూ ఉండగా వాళ్ళందరి పిల్లలకి ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు పుట్టాడు కాబట్టి లవణం అని పెట్టారు. స్వరాజ్య సమరం జరుగుతున్నప్పుడు ఆయన నాన్నగారు సమరం అని పెట్టారు. అలాగే చెన్నిపాటి విద్య అన్నిటికంటే గొప్పదని విద్య ఆవిడ ఎంపిక చేసిన వాళ్ళ అమ్మాయి వీళ్ళందరినీ కూడా గ్రహణం రోజున పుట్టించారు. అది మూఢనమ్మకం. గ్రహణం రోజున చేయడం వలన ఏమవుతుంది అనుకున్నవాడికి ఏమవుతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్. యువర్ మైండ్ ఇట్స్ ఎ గ్యాడ్జెట్, ఇట్ డ్రాస్ ద ఎనర్జీ. నమ్మేవాడికే నమ్మకం, నమ్మలేనివాడికి దేవుడు లేడు. నమ్మడి పడిపోయిన ఎటువంటి ఎఫెక్ట్ నువ్వు చూస్తానంటే కనపడుతుంది, పక్కన ఉన్నది చూడంటే ఏం కనపడుతుంది? నువ్వు చూడకపోతే నువ్వు కళ్ళున్నా చూడలేవు అంతే. ఇట్స్ ఎ మిషన్. నువ్వు దేవుడు లేడు అనుకున్న వాడికి లేడు అని నేను క్లియర్గా చెప్పాను కదా. నువ్వు లేడు అనుకుంటే నీకు లేడు, లేడా అంటే ఉన్నవాడికి ఉన్నాడు, లేనివాడికి లేడు. ఇప్పుడు నీ కళ్ళు ఉన్నాయి నాన్న, నువ్వు ఏది చూస్తున్నావు ఇక్కడ అంటే నా కళ్ళని చూస్తున్నావా గడ్డాన్ని చూస్తున్నావా? నీ కళ్ళని చూస్తున్నాను కాబట్టి గడ్డం కనపడటం లేదు. గడ్డం లేదా నాకు? ఉంది. నువ్వేది చూస్తున్నావు? అంతా ఉంది, ఏమీ లేదు. కాబట్టి శాస్త్రాలు తెలుసున్న వాళ్ళకి చాలా చాలా హాయిగా ఉంటుంది. అంతే సమ్యక్ జ్ఞాన విబోధితం మోక్షోహి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం. అదే మోక్షానికి మోక్షద్వారం అనే దానికి చత్వారే పరికీర్తితాహ 4 ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకశ్చ చత్వార 4 ఉంటారు. ఆ 4లో శమో విచార సంతోష చతుర్థం సాధు సంగమ అంటారు. అదే రాముడికి ఆయన చెప్పారు. మళ్ళా మోక్షం అంటే మోక్షద్వారానికి ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకులు శమో విచార సంతోష చతుర్థం సాధు సంగమ అన్నాడు. చతుర్థం అనే పదం వాడాడు. 4 చెప్పేసి కదా. ఇక్కడ సంస్కృతంలో ఎంత గొప్ప ప్రయోగాలు ఉంటాయంటే భగవద్గీతలో కీర్తి, కిరీటి, అర్జున, పల్గొన అని మాట్లాడతారు. కుంతిపుత్ర అని వాటికి అర్థాలని రహస్యాలని చెప్తే మీకు అసలు ఇంత లోతైనటువంటి పరిశీలన ఉన్నదా, ఇంత లోతైనటువంటి రహస్యాలు ఉన్నాయా భగవద్గీతలో అనేటువంటి విషయం మనకి అవగతమవుతుంది. అప్పుడు సనాతన ధర్మం యొక్క విలువేంటి, మన సనాతనీయులై పుట్టడానికి, భారతీయులై పుట్టడానికి ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా అని అనిపిస్తుంది మీకు. అందుకే గర్వంగానా నేను భరతమాత ముద్దు బిడ్డనై పుట్టినందుకు నా జన్మ ధన్యమైంది. ఈ విశ్వంలో నాకంటే అదృష్టవంతుడు ఎవడు లేడు, అది భరతమాత. అందుకే నాకు మోక్షం తప్పితే ఇంకే లోకంలో పుట్టిన వాడికి మోక్షం లేదు. దేవతలకు సైతం, దేవలోకంలో పుట్టినటువంటి దేవతలకు సైతం మోక్షం ప్రాప్తి కలగదు. నాకు మాత్రమే, భారతీయుడికి మాత్రమే కలుగుతుంది. దేవతలందరికీ మోక్షం ఎవ్వరికీ కలగదు. కాబట్టి దేవతలు మోక్షం పొందాలన్నా మానవుడై పుట్టాలి. కాబట్టి దేవలోకంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ అదృష్టం లేదు. అలాంటి అదృష్టవంతుడిగా పుట్టినందుకు, భారతీయుడిగా పుట్టినందుకు ఈ భరతమాతకి పాదాభివందనం చేస్తున్నాను. కాబట్టి భారతీయుడై పుట్టండి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా మీకు ఈ జ్ఞానం రాదు. ఒకవేళ ఈ జ్ఞానాన్ని అవగతం చేయాలంటే మళ్ళా భారతీయ దేశంలో భరతమాత కడుపు ఉన్న పుట్టదేనే మీకు ఈ యొక్క శృతి స్మృతి పురాణ ఇతిహాసయుతమైనటువంటి జ్ఞాన సంపద మీకు లభిస్తుంది. లేకపోతే అన్యదా ఎవరికి కూడా అర్థం కాదు, అవగతం కాదు, జన్మధన్యం కాదు. జన్మధన్యం కావాలి, మోక్షాన్ని పొందాలంటే భారతీయుడై పుట్టాలి. భా అవరతి అనేది భారత. భా అంటే తేజస్సు, తేజస్సు అంటే జ్ఞానము, జ్ఞానం అంటే వేదము, వేద సంస్కృతి కలిగినటువంటిది భారతదేశం. వేదాన్ని ఇచ్చినటువంటిది భారతం, వేద భూమి భారతదేశం. ధర్మము భూమి, కర్మభూమి అనేటువంటి భారతదేశంలో పుట్టినవాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. మిగతా వాళ్ళెవ్వరికీ మోక్షం ఉండదు. కానీ భారతదేశ జ్ఞానాన్ని అవగతం చేసుకుని దాన్ని సాధన చేసి ఆ అవగాహనతో ఉండేటటువంటి వాడు సమ్యజ్ఞాన విభూతితమని మోక్షం పొందినవాడు అవుతాడు. అప్పటి వరకు ఇబ్బందులు, బందీలు తప్పవు, ఈ సుఖదుఖాలు తప్పవు, సంతోష విచారాలు తప్పవు, ఈ కష్ట నష్టాలు తప్పవు. ఏ దేశానికైనా యుద్ధ భయం తప్పదు, యుద్ధాలు తప్పవు. కాబట్టి శాంతి కావాలంటే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం. సుఖంగా ఉండాలంటే
నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతస్సు. శాంతి కావాలి, ప్రపంచానికి శాంతి కావాలంటే భారతీయుడు ఒక్కడే దానికి సమాధానం. భారతీయ సంస్కృతి ఒక్కటే సమాధానం. ఎప్పుడైతే అందరూ సనాతనీయులుగా మారుతారో అప్పుడు యుద్ధ భయం ఉండదు. ఈ లోకం అంతా శాంతి పొందాలంటే యుఎన్ఓలో సభలు పెడితే సరిపోదు. శాంతికి యుద్ధమే శరణ్యం. అంటే అణుబాంబులు కావాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అణుబాంబుల ద్వారా యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. యుద్ధ భయంతో అయినా శాంతి వస్తుందని. ఎప్పుడు యుద్ధంతో శాంతిని సృష్టించలేరు. కాబట్టి అణుబాంబులతోటి అణ్వస్త్రాలతోటి శాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నం ఆపండి. అణ్వస్త్రాలు కావాల్సింది అన్నవస్త్రాలు. అన్నవస్త్రాలు మాత్రమే ప్రపంచ శాంతికి మూలం. కాబట్టి అన్నము వస్త్రము అందరికీ అందించే బుద్ధి కలిగితే అప్పుడు నాస్తి బుద్ధిర్ అయుక్తస్య యుక్త జీవనం అవుతుంది. యుక్త జీవనం లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖము లేదు. కాబట్టి ప్రపంచానికి సుఖం శాంతి కావాలంటే నా తల్లి భారతిని అడగండి. నా తల్లి భారతి యొక్క స్తన్యం నుంచి జాలువారేటటువంటి జ్ఞాన సంపద అయినటువంటి జ్ఞాన క్షీరధారలైనటువంటి ఆ యొక్క వేద విజ్ఞానాన్ని ఉపనిషత్ సారాన్ని ఎవరైతే గ్రోలుతారో వాళ్ళ భారతీయులై వర్ధిల్లి అన్ని సుఖశాంతులు పొందడానికి ప్రపంచానికి ఇది ఒకటే శరణ్యం. అందుకే భారతదేశ భరతమాతని సదా స్మరిస్తూ ఈ యొక్క మోక్షానికి మార్గమైనటువంటి 4, 1 శమం ఇంద్రియ నిగ్రహం, తర్వాత శమ విచార ఆత్మ విచారణ, 3వది సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండండి. చూడండి, ఈ ఈ ఈ డొక్కలో ఏదో ఒక పైపు కూర్చుకుంది. ఇప్పుడు నేను కూర్చోలేకపోతున్నా, కానీ సంతోషాన్ని వేయలేదు, ఆనందంగానే ఉన్నాను. బాధ శరీరానికి సంబంధించింది, బోధ ఆత్మకు సంబంధించింది. కాబట్టి బాధపడకండి, బోధపడండి, విచారించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విచారణ, తత్వ విచారణ చేసి తద్వారా సంతోషంగా ఉండి, ఆ సంతోషంగా ఉండాలి. ఈ 3 కాకుండా 4వ ద్వారం ఉంది, అది సాధు సంగమ. ఎప్పుడు కూడా సత్పురుషుల్ని ఆశ్రయించి వారి బోధనల్ని విని బాధలను తొలగించుకుని సుఖ సంతోషాలతో ఉండి సరైనటువంటి భారతీయుడిగా వర్ధిల్లాలని ఆ యొక్క సూర్యభగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకాశుకినో భవంతు, సమస్తలోకాశుకినో భవంతు, సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.